మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవము కలిగిన మా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా, ఆకాశములు మహా ఆకాశములు పట్టుసనని విస్తారమైన దేవుడా, సర్వంతర్యామి, ఎలోహిం, ఎన్మార్ఫిం, ఆకాశములు మహా ఆకాశములను సర్వంతర్యామిగా వ్యాపించను మా ప్రభు. నీకు మరుగైనది ఏదీ లేదు. ఆకాశంలో, భూమి మీద, సముద్రములో, సముద్రం కింద ఎక్కడ కూడా నీ కంటికి మరుగైనది ఏదీ లేదు పాపం. ఈ సమయంలో ప్రపంచమంతా కూడా దైవభక్తితో నిండిపోయింది. ప్రపంచమంతా కూడా తమ తమ దేవతలను, దేవుళ్ళను వాళ్ళు ఆరాధిస్తున్నారు. అపవిత్రుడు ఇంకా అపవిత్రమైన కార్యాలు చేస్తూనే ఉన్నారు. పవిత్రులు ఇంకా పవిత్రంగానే వాళ్ళు బ్రతకడానికి పోరాటం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో మీ యొక్క పరిపూర్ణమైన బయలుపాటును ఓ ప్రభువా ఈ దీన సంఘానికి బయలుపరుస్తూ మీ యొక్క వాగ్దానాన్ని మరొకసారి రుజువుపరుస్తున్న దేవుడు స్తోత్రం. మీరు చెప్పారు, యుగ సమాప్తి పర్యాంతం వరకు నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను అని చెప్పారు మా ప్రభు. కాబట్టి నేను ఆ యొక్క వాగ్దానము మా యొక్క జీవితంలో నెరవేర్చబోటు మేము చూస్తాం. ఓ గొప్ప దేవుడు స్తోత్రం. మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు వాక్యాన్ని బయలుపరుస్తున్నప్పుడు, మీరు సంఘములో కదులుతున్నప్పుడు ఇది నా స్వరము, ఇది నా తండ్రి స్వరము అని గుర్తించే గొప్ప ఆలోచన మీరు మాకు ఇచ్చారు. ఓ ఈ కదలాడేది నా తండ్రి అని చూడగలిగే గొప్ప కన్నులు మీరు మాకు ఇచ్చారు. ఓ ఈ యొక్క స్వరము, ఈ యొక్క ప్రత్యక్షత, ఈ బయలుపాటు నా కొరకే అని గ్రహించే గొప్ప ఆత్మీయటువంటి యొక్క బయలుపాటును మీరు మాకు ఇచ్చారు. ఓ గొప్ప దేవుడు, మీకే వందనాలు. ఈ ప్రపంచము ఏదైనా అయిపోయినాయి, ఎలాగైనా ఉండని, వాళ్ళు దాని కొరకే నిర్ణయించబడ్డారు. ఎందుకంటే మీరు చెప్పారు, పేతురుతో మీరు మాట్లాడుతూ యెరూషలేము వీధుల్లో మీరు నడుచుకుంటూ వెళుతున్నారు, కుడివైపున ఎడమవైపున శిష్యులు నడుస్తున్నారు. అప్పుడు ఆయన తన శిష్యులతో ఒక మాట అడగాలని ఆయన ఎంతో తీవ్రమైన ఒత్తిడితో ఉన్నారు. అప్పటికే గంటల తరబడి ఆ మాట అడగడానికి ఆయన ఆలోచిస్తున్నట్లుగా మేము చదువుతున్నాము. ఆ ప్రహదారిలో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన వారిని అడిగారు, శిష్యులారా, పేతురు, యోహాను, యాకోబులారా, మనిషి కుమారుడి గురించి మీరు ఏమనుకుంటున్నారు? మనిషి కుమారుడి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇదిగో మీ మధ్య నడుస్తున్నటువంటి మానవ శరీరంలో, మానవ గుడారంలో సంచరిస్తున్న మనిషి కుమారుని గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడిగినప్పుడు వాళ్ళు వెంటనే, ఓ మేము ఇర్మియా అనుకుంటున్నాం, మేము ఏలియా అనుకుంటున్నాం, లేదు పరిశుద్ధ ప్రవక్తలో ఒక ఆయన లేచి వచ్చాడు అనుకుంటున్నాం, యోహాను అనుకుంటున్నాం. ఎవరికి తోచిన పేరు వాళ్ళు బైబిల్ నుంచి ప్రవక్తల పేర్లు వాళ్ళు ఉపయోగించారు. కానీ అక్కడున్న వారిలో ప్రత్యేకించబడిన వాడు, అక్కడున్న వారిలో పరలోక రాజ్య తాళపు చెవులు తీసుకోవడానికి అర్హత కలిగిన వాడు, అక్కడున్న వారిలో ఒక మనిషిని క్రీస్తుగా ప్రకటించే బయలుపాటు కలిగిన ఒక వ్యక్తి. పేతురు అడుగుతున్నారు, అయ్యా, నీవు జీవము గల దేవుని కుమారుడు అయిన క్రీస్తువి. ఇదిగో మాతో ఉండి, మాతో తిని, మాతో పడుకొని, మాతో మాట్లాడి, మాకు బయలుపరిచేది, మాకు ఉపమానంలో వాక్యాన్ని బోధించేది, శాస్త్రుల్ని పరిశీలిని గద్దించేది మానవుడు కాదు, దేవుని కుమారుడైన క్రీస్తువి నువ్వు. వెంటనే తన శిష్యులకు అడ్డంగా నిలబడి అని చెప్తున్నారు, తన చేతిని, తన కుడి హస్తాన్ని లేపి తన చూపుడు వేలుని పేతురు వైపు చూపించి, సీమ బర్యోనా, నీవు ధన్యుడవు,
ఇది నీకు రక్త మాంసంలో నీకు బయలుపరచలేదు, నా తండ్రి నీకు బయలుపరిచాడు. ఓ గొప్ప దేవుడా, మీకే ఎంత వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నిజంగా ఈ కాలంలో మీరు మరొకసారి మరొక దేశంలో మరొక శరీరములో రక్త మాంసములు గల దేహములో 16 మూల పదార్థాలు గల దేహములో మీరు ఈ లోకంలో సంచరిస్తున్నప్పుడు, ఓ ఆయన ఎవరు మధ్యవర్తి, ఆయన ఎవరు ఏలియా, ఆయన ఎవరు కేవలము ఒక వర్తమానికుడు మాత్రమే అని ఈ యొక్క ప్రపంచము చెబుతున్న సమయంలో, ఒకే ఒక విశ్వాసి పెళ్లి కుమార్తె, బయలుపాటు కలిగిన పెళ్లి కుమార్తె, ప్రత్యక్ష కలిగిన పెళ్లి కుమార్తె, పరలోక రాజ్యము పైన, పరలోకము భూలోకము పాతాళము మీద అధికారము తీసుకుపోయే పెళ్లి కుమార్తె. ఆమె చెబుతా ఉంది, ఓ ఈయన దావీదు కుమారుడు, 1000 ఏండ్లు ఈ యొక్క లోకాన్ని పరిపాలించబోయే దేవుని కుమారుడు, జీవము గల ప్రభు యొక్క క్రీస్తునా అని ఈ లోకానికి బైబిల్ తీసుకుని, వర్తమానాలు తీసుకుని, పాటలు పాడుతూ, ఓ రోడ్ల మీద, సంఘాల్లో, ఓ ఆకాశంలో ఈ వర్తమానాన్ని పెట్టి సియోను కుమార్తె ప్రకటిస్తూ ఉంది. ఇలాంటి సమయంలో మా ప్రభు మమ్మల్ని అందరినీ కూడా ప్రభు మరి నీ యొక్క వాక్యముతో బయలుపాటుతో మమ్మల్ని ఉజ్జింపజేస్తూ నడిపిస్తూ, నువ్వు ఎలా కదలాడుతున్నావో మా కళ్ళతో, మా చెవులతో, మా శరీరాలతో స్పృశించగలిగేటువంటి ఓ ప్రభు మరి ఈ విధంగా మాతో ఉండి కదలాడిన దేవుడా, మీకే స్తోత్రము. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరి యొక్క హృదయాలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఓ మా యొక్క సహోదరుల యొక్క హృదయాలు కావు కానీ అది బలిపీఠం అని మీరు చెప్పారు మా ప్రభువా. ఓ ఆ బలిపీఠాల మీద విరిగి నలిగిన మనస్సుతో, విధేయతతో మీ సన్నిధిలో మోకరించడానికి సహాయం దయచేయండి. మీరు చెప్పారు, ఎప్పుడైతే ఇదిగో దేవుని మందిరానికి వెళదాము అని నీ చెవులకు వినబడినప్పుడు, ఇదిగో ఆదివారం ఆరాధనకు వెళదాము అని నీ యొక్క చెవులో ఆ స్వరం ధ్వనించినప్పుడు, నీ యొక్క కాళ్ళు చేతులు వణుకుతో, నీ హృదయము భయముతో దేవుని మందిరానికి రావాలని మీరు చెప్పారు మా ప్రభువా. ఇది ఆటలు ఆడుకునే స్థలం కాదు, ఇది ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడుకునే స్థలం కాదు, ఇది ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకునే స్థలం కాదు, ఇది పరిశుద్ధ దేవుని నిత్య నివాస స్థలమైనది మా ప్రభువా. కాబట్టి ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి ఇక్కడ మోకరించే వరకు వారి హృదయము, వారి శరీరము వణుకుతో, అణుకుతో, భయముతో, విధేయతతో వారు ఇక్కడికి వచ్చి మోకరించి ఉన్నారని మేము నమ్ముచున్నాం. ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు ఎరిగిన దేవుడు అయినారు. కఠినమైన హృదయం కలిగిన వారు ఎవరైనా మోకరించి ఉంటే ఇప్పుడే వారిలో ఉన్న రాతి హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని మనం అడుగుతున్నాం మా ప్రభువా. ఎవరైతే విధేయతతో రాలేదో ఇప్పుడే వారి యొక్క హృదయాలను ఈ యొక్క బలిపీఠం మీద అర్పించే విధంగా సహాయం తెచ్చండి ప్రభువా. సంఘాన్ని బలపరచండి. ఇక కాలము చెల్లదు, కాలము చెల్లదు, కాలము చెల్లదని ప్రకటన 17 లేఖనము ధ్వనిస్తూనే ఉంది. ఓ మేము నిన్న ఉన్నట్లుగానే ఈరోజు ఉంటే మేమేం పొందుకున్నాము? నిన్న మాట్లాడినట్లుగానే ఈరోజు మాట్లాడితే మేమేం పొందుకున్నాము? నిన్న జీవించినట్లుగానే ఈరోజు జీవిస్తే మేము ఏమి పొందుకున్నాము? ఓ రక్షణ, విమోచన వర్తమానం ఏమైంది? మా కొరకు మీరు దిగి వచ్చి బయలుపరిచినటువంటి దేవుని మర్మము ఏమైంది? ఓ ప్రభు, మరి ఆ విషయంలో మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవడానికి సహాయం తెచ్చండి. నిన్నటి కంటే ఈ దినము మాకు ప్రత్యేకంగా ఉన్నట్లుగా సహాయం తెచ్చండి. నిన్నటి కంటే ఈ దినము మా జీవితంలో మార్పును దయచేయండి. నిన్నటి కంటే ఈ దినము మా జీవితంలో విధేయతను దయచేయండి. ఓ నిన్నటి కంటే ఈ దినము మా యొక్క విశ్వాసంలో మరి ముందుకు వెళ్ళినట్లుగా సహాయం దయచేయండి. సంఘాన్ని పెద్ద బలపరిచి నడిపించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకున్నమని, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారునిగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నామంలో ఈ ప్రార్థనలన్నీ అడిగి పొంది ఉన్నాము మా ప్రభువా. ఆమేన్. సహోదరులందరికీ కూడా మన యొక్క విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. మీరందరూ కూడా బాగా కిందగా ఉన్నట్టుంది. నాకు కుర్చీలు తెద్దాం అనుకుంటున్నాం. ఈ వారం మ్యాక్సిమం నేను ప్రయత్నం చేశాను. ఏదో విధంగా కనీసం ఒక 50 కుర్చీలైనా మన సొంతగా కొనేసి
కొంతమంది సిస్టర్స్ కింద కూర్చోలేకపోతున్నారు, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు. అంటే ఇంతకుముందు కూర్చున్న వాళ్ళే కొంచెం వయసు పైబడుతోంది, కొన్ని అనారోగ్య సమస్యలు వీటి వల్ల కొంతమంది కింద కూర్చోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. నేను ఈ వారానికి కనీసం ఒక 50 కుర్చీలైనా తెప్పిద్దామని ప్రయత్నం చేసే కానీ సాధ్యం అవ్వలేదు. ఖచ్చితంగా ప్రార్థన చేయండి. ఈ నెలాఖరికల్లా మనం కొన్ని కుర్చీలు తెచ్చేసుకుందాం. కొంతమంది ఇబ్బంది పడుతున్నారని నా దృష్టికి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనం ఆ కుర్చీలు వేసి మరి సౌకర్యంగా, ఇబ్బంది లేకుండా మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనం సమయాన్ని కేటాయించే విధంగా ప్రయత్నం చేద్దాం. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చాలా సంతోషం బ్రదర్. చాలా గొప్ప సమయంలో మనం ఉన్నాము. ప్రభు మనల్ని గొప్ప సమయంలో తీసుకుని వచ్చారు. విశ్వనంగా చెప్పారు సందేశంలో, విలియం బ్రనహం, నేను ఒక ప్రణాళిక వేస్తా ఉన్నాను, నువ్వు ఏ సమయంలో భూమి మీదకి వెళ్తావు అని అడిగితే ప్రభు చెప్పారు. ప్రభు ఏం చెప్పారంటే, ఇప్పుడు మనం జీవించిన ఈ కాలంలో నేను భూమి మీదకి వస్తానని కోరుకుంటానని చెప్పారు. మోషే టైంలో వెళ్తావా, నోవా టైంలో వెళ్తావా, దానియేలు టైంలో వెళ్తావా? ఎందుకంటే మోషే కూడా గొప్ప వర్తమానికుడే కదా. ఆ? ఆయన ఎర్ర సముద్రాన్ని బయలు చేశాడు, ఐగుప్తుని గడగడలాడించాడు. ఫరో, ఏ ఫరో అయితే అతని అవమానించి హేళన చేసి ఎడారి విశ్వాసి, ఎడారి దేవుడి యొక్క భక్తుడు అని చెప్పి అవమానించాడు, ఆ ఫరో మోషే పేరు వినబడితేనే, కనబడడం కాదు, మోషే కనబడడం కాదు, మోషే పేరు వినబడితేనే వణికిపోయాడు. మోషే వస్తున్నాడంటేనే వణికిపోయాడు. అంతపురానికి, ఐగుప్తు యొక్క అంతపురం రాజు ఎదుటికి మోషే వస్తున్నాడు అనే సమాచారం వస్తేనే వణికిపోయాడు. అలాంటి గొప్ప వర్తమానికుడు ఆయన. ఐగుప్తు మీదకి 10 రకాల తెగులు రప్పించాడు ఆయన. అక్కడ నిలబడి స్వయంగా చెప్తున్నారు, మోషే అక్కడ నిలబడి తన వంగిపోయిన కర్రను పట్టుకుని ఆ కర్ర పైన, ఆ కొన మీద తన యొక్క చేతులు పెట్టి తన గడ్డ మీద, దాని మీద ఆరించి ఆయన ఈగలు రప్పించేటప్పుడు వంగిపోయిన కర్ర చేత పట్టుకుని ఆ కర్ర పైన తన చేతులను ఇలా పెట్టి గడ్డం దాని మీద ఆరించి ఇలాగా తూర్పు వైపుకి తిరిగి ఈగలు వచ్చును గాక అని చెప్పాడు ఆయన. ఒక సాధారణ మానవుడు ఆయన. తూర్పు వైపు తిరిగి ఈగలు వచ్చును గాక అని చెప్పినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఐగుప్తు యొక్క మంత్రగాళ్ళు, ఐగుప్తు యొక్క ప్రజలు, అక్కడ ఉన్నటువంటి గారడి విద్యగాళ్ళు, వీళ్ళందరూ కూడా హేళన చేశారంట. ఏమి రావులే, మీరందరూ ఏం భయపడకండి, అది ఏం అవుతులే, మోషే చెప్తే ఎందుకు జరుగుతుంది, ఎందుకంటే మొన్నటిదాకా మన మధ్యలో ఉన్నాడు కదా, మన మధ్యలో తిరిగాడు, మనతో ఉన్నాడు, మనతో పెరిగాడు, మనతో పడుకున్నాడు, మనతో ఆడుకున్నాడు, ఆయన ఒక మానవుడు అని మనకు తెలుసు కదా, ఆయన చెప్తే ఎందుకు, ఏం జరుగుతులే అని అందరూ కూడా ఎగతాళి చేశారు. వాళ్ళు విస్మరణంగా చెప్పారు. ముందుగా ఒక అనుభవం కలిగినటువంటి ఒక ముసలి ఈగ పచ్చరంగుతో జుమ్ అని కూడా వచ్చిందంట. ఒకసారి రాలా మీకు ఈగలు మొత్తం, ముందుగా ఏమొచ్చిందంట, సముద్రం నైల్ నదిలో కూడా ఆయన పడేసినప్పుడు ఏమొచ్చింది, ముందు అనుభవం కలిగిన ముసలి వచ్చింది. ఇప్పుడు కూడా తూర్పు నుంచి ఈగలు రావడం మొదలైనవి. ఒక అనుభవం కలిగినటువంటి ఒక ముసలి పచ్చరంగుతో ఉన్న ఈగ జుమ్ అనుకుంటూ వచ్చి ఎక్కడైతే, ఎవరైతే ఈగలు రావు అని చెప్తున్నారో వారి చుట్టూ తిరుగుతోంది, వచ్చి వాళ్ళ చుట్టూ తిరుగుతోంది. నోవా సమయంలో నోవాహు వర్షం పడుతుంది అంటే ఏమనుకున్నారు, వర్షం రాదు అన్నారు. కొంతమంది నోవాహు చెప్పేది కరెక్టే కాబట్టి బహుశా వస్తే రావచ్చు అని ఆ గేట్ దగ్గర నుంచున్నారు, ఆ వాడ తలుపు దగ్గర నుంచున్నారు వచ్చి, ఒకవేళ వర్షం పడితే లోపలికి వెళ్ళిపోదాం, వర్షం పడకపోతే మనం ఇక్కడే నుంచుందాం, ఎందుకంటే ప్రజలు మనల్ని చూసి నోవాహుని ఎలాగ తిడుతున్నారో, అవమానిస్తున్నారు కదా, చూసి మనల్ని కూడా అలాగే అవమానిస్తారని చెప్పి వాళ్ళు సిగ్గుతో బయట నుంచి ఉన్నారు. వాళ్ళకి సరిహద్దు విశ్వాసాలు అన్నమాట వాళ్ళు. ఇటు నోవాహు మాటలు నిజమనిపిస్తుంది, ఇటు లోకంతో కూడా కావాలి. గుమ్మం దగ్గర నుంచున్నారు వచ్చి. ఆకాశం నుంచి ఎప్పుడైతే 7వ దినమున వర్షం రావడం ప్రారంభమైందో ఏమైంది, మొట్టమొదటిగా డైరెక్ట్గా వర్షం వల్ల ఏమొచ్చింది, ₹1 అంత చినుకు, కృష్ణుడంగా చెప్పారు, ₹1, ఒక నాణ్యమంత ఒక చినుకు అక్కడ మేఘాల్లోంచి జారి నేరుగా వచ్చి ఎవరైతే గేట్ దగ్గర నుంచి ఉన్నారో వాళ్ళ మీద పడింది. వచ్చి ఎవరైతే నమ్మట్లేదో, సరిహద్దులుగా ఉన్నారో వాళ్ళకి ముందు రుజువు చేయాలి దేవుడు వాక్యాన్ని. ఎప్పుడైతే వాళ్ళ మీద పడిందో వాళ్ళు ఒక్కసారికి ఏం చేశారంట, పైకి చూశారు, ఏంటి పైనుంచి ఏదో నీటి పట్టు పడిందని. వాళ్ళు పైకి చూశారు. ఆ తర్వాత 1, 2, 3, 4, 5 డ్రాప్స్ స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత పెద్ద వర్షం మొదలైపోయింది. వాళ్ళ తర్వాత ఆ వాడ దగ్గరికి వెళ్ళి తలుపు కొడతాను, నోవాహు తలుపు తీ అని. వాళ్ళు ఎంత కొట్టినా కూడా తీయటానికి కుదరదు, ఎందుకంటే దేవుడే దాన్ని మూసారు. ఇస్పడం చెప్పారు,
నోవాహు వాడు నువ్వు లోపలికి వెళ్ళి అంతే, నువ్వు తలుపు మూయొద్దు, నువ్వు తలుపు మూయొద్దు, తలుపు నేను మోస్తా అని చెప్పారు దేవుడు. ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఓడ యొక్క తలుపును మూసింది ఎవరు? ప్రభువే మూశారు. నోవాహు జాలి కలిగిన వాడు కాబట్టి, ఒకవేళ బయట ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి, ఆ, సహోదరులు కాబట్టి, ఒకవేళ వాళ్ళు ఒకటికి 4 సార్లు అడుగుతుంటే తీయకుండా ఉండలేడు కాబట్టి ప్రభు ఆ డోర్ను మూసే బాధ్యత, తీసే బాధ్యత ప్రభు తీసుకున్నారు. నోవాకి వినపడుతుంది కానీ నోవాహు వెళ్ళి తీయటానికి ట్రై చేసినా కూడా వచ్చేది కదా ఆ తలుపు. ఆ? అలాగే ఇక్కడ కూడా ఈగలు రావు. ఒక మానవుడు చెప్తే ఈగలు ఎలా వస్తాయి అని అందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉంటే, ఒక అనుభవం కలిగినటువంటి ఒక ముసలి ఈగ, ఒక పచ్చని ఈగ జుమ్ అంటూ వచ్చి వారి మధ్యలో సంచరిస్తూ ఉంది. వాళ్ళందరూ దాని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత గజనికి 1 పౌండ్ చొప్పున ఈగలు వచ్చి వ్యాపించేసింది మొత్తం వచ్చేపటి. ఒక మానవుడు, ఒక సాధారణ మానవుడు చెప్తే దేవుడు ఆ మాట మీద గౌరవించాడు ఆయన. కారణం ఏంటంటే దేవుడు ఆ వర్తమానికుని అక్కడ రంగం మీద నుంచి పెట్టాడు ఆయన. ఇప్పుడు ఆ వర్తమానికుడు మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టే. ఆమేన్. కాబట్టి మోషే కాలంలో నువ్వు వస్తావా అంటే, మోషే కాలంలో నేను రాను. యెహోషువ కాలంలో వస్తావా, యోర్దాను నదిని బయలు చేయొచ్చు, యెహోషువ కాలంలో నేను రాను. దానియేలు కాలంలో వస్తావా, సింహాల నోటిని మోయించవచ్చు, దానియేలు కాలంలో నేను రాను. ఏ ప్రవక్త యొక్క సమయంలో నేను రాను. ఈ చివరి దినాల్లో నేను భూమి మీదకి వస్తా అని చెప్పారు. కారణం ఏంటంటే ఇది బంగారు కాలం. ఇది దేవుని యొక్క వాక్యము పరిపూర్ణంగా నెరవేర్చబడే సమయం. ఇది దేవుని యొక్క వాక్యము మన కనుల ఎదుట పరిపూర్ణంగా బయలుపడే సమయంలో ఆ కృష్ణంగా చెప్పారు, ఈ సమయంలో దేవుడు తనను తాను బయలుపరుచుకునే సమయము, మనుషులు దేవుళ్ళుగా బయలుపడే సమయం ఇది. ఆమేన్. ఎందుకు అబ్రహాము కూడా మన కాలంలో జీవించాలని చూశాడు. ఒక్కరోజు నేను ఈ కాలంలో ఉండాలనుకున్నాడు అబ్రహాం కోరుకున్నాడు అంటే, ఈ కాలంలో మనుషులు ఏమైపోతారంట, దేవుళ్ళుగా, వాక్యాలుగా మారిపోతారు, క్రీస్తులుగా మారిపోతారు. తన సంతానము క్రీస్తులుగా మారిపోవడము అబ్రహాము చూడాలని ఆశించాడు. దేవునికి స్తోత్రం కలిగాక. కానీ దేవుడు మనల్ని ఈ దినాల్లో అనేక సంవత్సరాలు, అనేక దినాలు మనం జారిపోతున్నా, మన హృదయం కఠినం అవుతున్నా, మనం పడిపోతున్నా, దేవుడు ఇంకా సమయం ఇచ్చాడు మీకు. ఎంత మీ ఎడల దేవుడు ఎంత కృప కలిగినాడు. ఆమేన్. అబ్రహాం ఒక్కరోజే, మీ జీవితాల్లో ఒక్కరోజే జీవించాలనుకున్నాడు ఆయన. కానీ ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు దేవుడు మనకి ఇచ్చాడో చూడండి. ఇది చాలా మహత్తరమైన సమయము. దేవుడు తనను తాను పరిపూర్ణంగా బయలుపరుచుకునే సమయం ఇది. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. అలాంటి గొప్ప సమయంలో ఉన్నటువంటి మీరందరూ కూడా మరి వాక్యానికి లోబడండి. నిన్న ఉన్నట్లుగానే ఈ రోజు మీరు ఉండొద్దు. నిన్న మాట్లాడినట్లుగానే ఈ రోజు మీరు మాట్లాడద్దు. మార్పు ఉండాలి. సంఘానికి వచ్చామంటే మార్పు ఉండాలి. సంఘంలో జీవించామంటే దానికి తగిన విధంగా మన యొక్క ప్రవర్తన ఉండాలి. ఈ భూమి మీద మనలాంటి మందిరాలు చాలా ఉన్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ కూర్చున్నటువంటి సజీవ మందిరాలు మరెక్కడా లేరు. ఇలాంటి రాళ్ళ మందిరాలు చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో. కానీ ఇక్కడ కూర్చున్న మందిరాలు మాత్రము, శరీరంతో నిలబడి ఉన్న ఈ సజీవ మందిరాలు మాత్రం మరొక చోట లేరు. అది మీరే ఉన్నారు ఇక్కడ. దేవుడు మీ ద్వారా ఈ ప్రపంచాన్ని కదిలించడానికి ఆయనకి ఇష్టమైంది. చిన్నమంద భయపడకుడి, ఆయనకి ఈ లోక రాజ్యం మీకు ఇవ్వడానికి ఆయనకే ఇష్టమైంది. పరలోక రాజ్యం ఆయన మీకు ఇవ్వడానికి ఆయనకి ఇష్టమైంది. ఈ లోక రాజ్యాలు మీకు ఇవ్వడం ఆయనకి ఇష్టమైంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సంఘాల్లో ఉన్న విశ్వాసుల కంటే ఇక్కడ కూర్చున్నటువంటి విశ్వాసులు ప్రత్యేక తరగతి ప్రజలు, ప్రత్యేకమైన వారు. ఎప్పుడైతే సౌలు ప్రవక్తల సమూహాన్ని కలుసుకున్నాడో, సౌలు పైకి ఏమొచ్చింది బ్రదర్? చదువుకున్నాం కదా. ప్రవక్తల సమూహాన్ని ఎప్పుడైతే కలుసుకున్నాడో ఏమొచ్చింది ఆయన పైకి? క్రొత్త మనసు వచ్చింది. క్రొత్త మనసు వచ్చింది. ప్రభు చెప్పారు, నీ జీవితం మారిపోద్ది ఇప్పుడు, నీ స్థితి మారిపోద్ది ఇప్పుడు. నువ్వు ఇప్పుడు దాకా నీ తండ్రి ఇంట్లో ఒక కుమారుడు మాత్రమే, నీ తండ్రి ఇంట్లో పశువులకు ఒక కాపరి మాత్రమే. కానీ ఎప్పుడైతే నీవు నీ గ్రామానికి వెళుతుంటావో, నీకు ఎదురుగా ఎప్పుడైతే 3వ గుంపు, ప్రవక్తల గుంపు నీకు ఎప్పుడైతే ఎదురుగా వస్తుందో, అప్పుడు నీకేమొస్తుంది? ఒక నూతన మనస్సు, ఒక నూతన క్రొత్త మనస్సు నీకు వస్తుంది. అప్పుడు నీ స్థితి మారిపోతుంది అని చెప్పాడు ప్రభు ప్రవక్త సమూయేలు ద్వారా. నిజంగానే సౌలు ఎప్పుడైతే ఆ ప్రవక్తల సమూహాన్ని కలుసుకున్నాడో, సౌలు పైకి ఒక అభిషేకం దిగొచ్చింది. అతని యొక్క మనసు మారిపోయింది, ఆలోచన మారిపోయింది. అవును బ్రదర్, మనం ఎప్పుడైతే ప్రవక్తల యొక్క సందేశాన్ని మనం కలుసుకుంటామో, ఈ చివరి యొక్క వర్తమానాన్ని మనం కలుసుకుంటామో, మన యొక్క ఆలోచనలు, మన పాత జీవితం అన్నీ మారిపోవాలి. మనకేం రావాలి? క్రొత్త మనసు రావాలి. ఎప్పుడైతే నువ్వు ఆ మందిరంలోకి వచ్చావో, పాత జీవితము, పాత ఆలోచనలు, పాత విశ్వాసము, పాత ఆచారాలు నీలో ఉండకూడదు. ఏం రావాలి? క్రొత్త మనసు రావాలి.
ఎప్పుడైతే నీకు ఆ కొత్త మనసు వస్తుందో నువ్వు విశ్వాసం. ఆ విధంగా మీరు మరి కొత్త మనసు వచ్చే విధంగా ప్రవక్తుల యొక్క సముదాయాన్ని మీరు కలుసుకోండి. ప్రవక్త యొక్క వర్తమానాన్ని మీరు వినండి. ప్రవక్త యొక్క వర్తమానాన్ని మీరు చదవండి. ప్రవక్త యొక్క వర్తమానాన్ని మీరు నమ్మండి. పూర్తిగా నమ్మండి. మీకు మీకు అనుకూలమైన మాత్రమే కాదు, పూర్తిగా ఆయన ఏం చెప్పారో ఆ వాక్యాలు మొత్తం మీరు నమ్మండి. ఆమేన్. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా ఇంకా ఇంకా సంఘంలో ఇంకా సహోదరులు ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో ఇంకా సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. సరి చేసుకోండి. ముఖ్యంగా స్త్రీలు ఇంకా క్రిస్ థామస్ గారు చెప్పారు నైటీలు ధరించొద్దని. నైటీలు అసలు ధరించకూడదు. నైటీలు పంజాబీ డ్రెస్లే వేసుకోవద్దని చెప్పారు ప్రణయ్ గారు. థామస్ గారు చెప్పారు అసలు నైటీలు అసలు ధరించొద్దని చెప్పారు. కానీ ఇంకా చాలా మంది నైటీలు ధరిస్తున్నారు. విశ్వాసులు అయితే మీరు మానండి, అవిశ్వాసులు అయితే మీరు ఇష్టం, మీరు ఏదైనా ధరించవచ్చు, మీకు ఆటంకమైంది ఏదీ లేదు. మీరు విశ్వాసులు ఉంటే కనుక మీరు ఖచ్చితంగా వాక్యానికి లోబడండి. మీరు అవిశ్వాసులు అయి ఉంటే మీకు నచ్చినట్లుగా మీరు జీవించవచ్చు, మీకు అభ్యంతరం ఏమీ లేదు. మిమ్మల్ని ఎవరు కూడా ఇక్కడ అభ్యంతరం పెట్టట్లేదు. మీరు బంగారు పెట్టుకొని తిరుగుతున్నారు, నైటీలు వేసుకుని తిరుగుతున్నారు, ఇంకా ఇతరత్ర లోకాస్తుల కంటే భయంకరంగా జీవిస్తున్నారు. మీరు విశ్వాసులైతే వాక్యానికి లోబడండి. అవిశ్వాసులైతే మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. మీకోసం భద్రపరచబడినట్టు, మీకోసం సిద్ధపరచబడిన స్థలము సిద్ధంగా ఉంది. ఏం పర్వాలేదు. ఇప్పుడు మాత్రం అంత ప్రశాంతంగా ఉంటుంది, అంత సమాధానంగా ఉంటుంది. కానీ రేపటి దినమందు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు అంతా బాగానే ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాం, చాలా హ్యాపీగా ఉంటాం. ఇక్కడ మనకి ఆటంకాలు కూడా భర్త చెప్పాడు అనుకోండి, భర్త మీద దాడి. భార్య చెప్పింది అనుకోండి, భార్య మీద దాడి చేస్తారు. నువ్వే చేస్తున్నావు, ఇంక చర్చలు ఎవరు చేయట్లేదా, ఇంకెవరు వేసుకోవట్లేదా, వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదు, దాడి చేస్తున్నారు. అది ఎవరి యొక్క ఆత్మకు వాళ్ళే ఉత్తరవాదులు, ఎవరి ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదులు. ఇది ఖచ్చితంగా సంఘము ఎత్తబడే సమయం కాబట్టి అట్టి సంఘము కళంకైనను మత్స్యైనను డాగైనను ఏది లేకుండా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. ఆ సంఘములో నీ ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నీ హృదయము గాయపడినా, నీకు బాధపడినా, నిన్ను సరి చేయకపోతే, తండ్రి చూడండి కింద పడినప్పుడు కుమారుడికి గాయం అవుతుంది. అయ్యో నా కుమారుడికి గాయమైంది, దీనికి కట్లేపించకూడదు, నీకు కుట్టేపించకూడదు అని అలా వదిలేసాడు అనుకోండి, అదేమవుతుంది? సెప్టిక్ అవుద్ది. ఆ తర్వాత అక్కడ ఆ పార్ట్ తీసేయాలి. ఆ కాలో చెయ్యో ఏదో ఎక్కడ తగిలిందో అక్కడ పార్ట్ సెప్టిక్ అయిపోద్ది, పాడైపోద్ది, లోపల తీరేస్తుంది, అక్కడ తీసేయాలి. కాబట్టి ఆ తండ్రి ఏం చేస్తారంటే, తన కుమారుడి మీద ప్రేమ ఉన్న తండ్రి ఏం చేస్తారంటే, ఆ కుమారుడిని తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్లి గట్టిగా కట్టేయించి దానిపైన మందు రాసి కుట్లేపించి, బాధ కలిగినా సరే కుట్లేయించి దానికి అతను దానికి స్వస్థం వచ్చేలాగా చేస్తాడు ఆయన. అలా ఇర్మీయాలో ప్రభు చెప్తాడు, గిలాదుల గుగ్యం లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా అంటాడు ఆయన. అవును, సంఘాల్లో వైద్యులు లేరు, ఈ గిలాదుల గుగ్గిలం లేదు. ఇక్కడ సంఘాల్లో, ఈ సంఘంలో ఏదైతే ఆత్మ సంబంధమైన వ్యాధితో మీరు వస్తున్నారో, ఏంటి ఆత్మ సంబంధమైన వ్యాధి అంటే ఏంటి? మీ సరి చేసుకోకపోవడము, ఆచారాలు, సిద్ధాంతాలు, వాక్య వ్యతిరేకమైన కార్యాలు, ఇవన్నీ కూడా తెగుళ్ళే, మీకు రోగాలే, మీకు ఇవన్నీ. వాటిని అన్నింటి సరి చేయాలంటే సంఘంలో ఏముండాలంటే గుగ్గిలం ఉండాలి, అంటే వాక్యం ఉండాలి, అక్కడ వైద్యుడు ఉండాలి. కాబట్టి సంఘంలోకి వచ్చినప్పుడు నీకున్న వ్యాధి ఏంటో, నీకున్న రోగం ఏంటో ఇక్కడున్న వైద్యుడు గుర్తించి, పరిశుద్ధాత్మ అనే వైద్యుడు గుర్తించి నీకున్న ఆ రోగానికి మందు చెప్పినప్పుడు నువ్వు వినకపోతే ఆ రోగంతో నువ్వు నాశనం అయిపోతావు. ఖచ్చితంగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అత్యున్నతమైన సంఘంలో ఉండాలనుకుంటే కనుక వాక్యానికి లోబడండి, వాక్యాన్ని గౌరవించండి, వాక్యాన్ని వెంబడించండి. ఇక్కడ మానవ మాత్రలు పట్టించుకోవద్దు. ఆ సహోదరులా చేశాడు, ఇది పట్టించుకోవద్దు. వాక్యము ఆ విధంగా ఉందా లేదా అది మాత్రం మీరు చూడండి. మీకు పరలోకం కావాలనుకుంటే, మీరు ఎత్తబడాలనుకుంటే, మీరు విశ్వాసులుగా గుర్తించబడాలనుకుంటే కనుక ఖచ్చితంగా వాక్యానికి మీరు లోబడండి. ప్రభుకి స్తోత్రం కలుగాక. మీరు బాధపడినా, మీ హృదయాలు దెబ్బతిన్నా, గాయాలైనా మీకు మందు రాయాల్సిన బాధ్యత ఇక్కడ నా మీద ఉంది కాబట్టి నేను మీకు చెప్తా ఉన్నా, మీరు ఖచ్చితంగా వాక్యానికి లోబడి తీరాల్సిందే. వేరే మార్గం మీకు లేదు. సంఘంలో ఉండాలంటే వాక్యానికి లోబడాల్సిందే. ఒకవేళ మీరు లోపడకపోతే సంఘానికి రాకపోయినా పర్వాలేదు, మీ వల్ల ఇబ్బంది లేదు. దేవుడు ఇక్కడున్న స్తంభాలకి, గోడలకి దేవుడు వాక్యం చెప్పి తన సంతానం రప్పించగలడు ఆయన. ఇక్కడున్న మనుషుల్ని మనం సంతోషపెట్టడానికి మనం ఇక్కడ సంఘాన్ని స్థాపించలేదు. మనం ఇక్కడ జనాల చేత, ప్రపంచం చేత మనం ఇక్కడ తిట్లు తింటలేదు, ఇక్కడ అవమానాలు పట్టలేదు. మనం ఇక్కడ దేవుణ్ణి సంతోషపెట్టే సంఘంగా మనం ఇక్కడ ఉన్నాం. మనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా వాక్యానికి లోబడండి, వాక్యాన్ని గౌరవించండి. ముఖ్యంగా మీ భర్త లేదా మీ భార్య ఏదైతే వాక్యానుసారమైన సూచనలు మీకు చెప్తున్నారో దాన్ని మీరు ఖచ్చితంగా లోబడి తీరాలి. ఎందుకంటే నీ భర్త నీకు శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. సరే చూడండి, ఈరోజు ఒక చిన్న సందేశాలకు మనం వెళదాము. దానియేలు గ్రంథము, దానియేలు 11:37 నుంచి
45 వరకు మనం చూద్దాం. ఆ రాజు సరే 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 అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకుని గనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడు, మరియు స్త్రీలాకాంక్షిత దేవతలను గాని ఏ దేవతను గాని లక్ష్య పెట్టడు. అతడు తన పితరులు ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గణపరచును. బంగారును వెండిని విలువ గల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గణపరచును. మరియు ఈ క్రొత్త దేవతను ఆధారము చేసుకుని కోటలకు ప్రాకారములు కట్టించి నూతన విధముగా తన వారికి మహాఘనత కలుగుజేయును. దేశమును క్రయమునకు విభజించి ఇచ్చి అనేకుల మీద తన వారికి ప్రభుత్వం ఇచ్చును. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును. మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకొని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహముల వలె వెళ్ళును. అతడు ఆనంద దేశమున ప్రవేశించడం వలన అనేకులు కూలుదురు. ఇది గుర్తుపెట్టుకోండి, ఆనంద దేశం కూలుదురు. కానీ ఎదోమీయులను మోయాబీయులను అమ్మోనీయులను ముఖ్యులను అతని చేతుల నుండి తప్పించుకొనిదరు. అతడు ఇతర దేశముల మీదకి తన సేన పంపించును, ఐగుప్తు సహా తప్పించుకుని నేరదు. అతడు అతడు విలువ గల సమస్త బంగారు వెండి వస్తువులను ఐగుప్తు యొక్క విలువ గల వస్తువులన్నిటినీ వశపరుచుకొని లూబీయులను కూషీయులను తనకు పాద సేవకులుగా చేయును. అతడు అంతటా తూర్పు నుండి ఉత్తరము నుండి వర్తమానములు వచ్చి అతని కలవరపరచును గనుక అత్యాగ్రహము కలిగి అనేకులను వాడు చేయుటకును నశింపజేయుటకును అతడు బయలుదేరును. కాబట్టి తన నగరు డేరాను సముద్రములకును పరిశుద్ధానందము గల ఇది కూడా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధానందములు గల పర్వతమునకును మధ్య వేయును. అయితే అతనికి నాశనము రాకుండుటకై సహాయము చేయబడవడును లేకపోయేను. ఆమె ప్రార్థన చేసుకుంది. ఓ మా మంచి ప్రభువా, గొప్ప దేవుడా, మీకే స్తోత్రములు. మా కొరకు భూమిని ఆకాశాన్ని సృజించి నీటిని గాలిని ప్రకృతిని మాకు ఉచితంగా ఇచ్చి నువ్వు జీవించుము అని చెప్పావు మా ప్రభు. నాసికా రంధ్రములలో జీవవాయువు నువ్వు జీవించుము అని చెప్పారు. మేము ఈ భూమి మీద మా నాసికా రంధ్రంలో మీరు ఊదిన జీవవాయువు చేత ఈ ప్రపంచం మీద సంచరిస్తూ మీరు మాకు ఉచితంగా ఇచ్చిన ఈ భూమిని, నీటిని, గాలిని, ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆరాధిస్తూ నీ యొక్క మహిమను వివరిస్తూ ఈ లోకంలో మేము సంచరిస్తూ ఉన్నాము. నాట నుండి నేటి వరకు 7,000 సంవత్సరాలుగా ప్రభు, మరి ప్రకృతి నీ యొక్క మహిమను వివరిస్తూ ఉంది, ఆకాశములు అంతరిక్షము నీ యొక్క మహిమను వివరిస్తూ ఉందని కీర్తనకారుడు పలకటం మేము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మా ప్రభు మానవుడు నాసికా రంధ్రంలో దేవుని యొక్క జీవవాయువు కలిగిన మానవుడు తన స్వబుద్ధితో సొంత ఆలోచనతో దేవుడు తనకిచ్చినట్టుగా స్వేచ్ఛతో దేవుడు నడిపించిన మార్గమున కాకుండా, దేవుడు వెళ్ళమన్న మార్గమున కాకుండా తనకు నచ్చినట్లుగా, తన మనసుకి తన ఇచ్చకు తగినట్లుగా, తన కంటికి నచ్చినట్లుగా, తన హృదయానికి తోచినట్లుగా జీవించడం మొదలుపెట్టాడు. అవ్వ తన భర్త కంటే అందగాన్ని, తన భర్త కంటే ఎత్తైన వాణ్ణి, తన భర్త కంటే ఉన్నదేహమైన వాణ్ణి, తన భర్త కంటే ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయని ఎక్కువగా మరి వేరొక పురుషుల్లో చూడగలిగింది. నాసిక రంధ్రంలో జీవవాయువు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క మార్గంలో నడవాలని మీరు చెప్పారు. కానీ ఆదిలోనే వారు
తమ మార్గాన్ని చెరిపి వేసుకున్నారని మీరు చెప్పారు ప్రభువా. దానివల్ల తన పక్కనే తనతో పాటుగా ఉన్న సహోదరుని విడిచిపెట్టింది. తనకు తోడుగా ఉన్నటువంటి, తనకు భాగస్వామిగా ఇచ్చినటువంటి సహోదరుని విడిచిపెట్టేసింది. కంటికి రమ్యముగా ఉన్నటువంటి మార్గం వైపు ప్రయాణించింది. దానివల్ల నాశనము, వేదన, దుఃఖము, శోధన తెచ్చుకోవడానికి కారణమైంది. ఓ ప్రభువా, మీరు చెబుతున్నారు మీరు అవలా ప్రవర్తించొద్దు. ఓ మరి దేవుడు ఆదాములో ఎలాగైతే నాసిక రంధ్రంలో జీవవాయువు ఊదాడో, ఇదిగో ప్రతి ఒక్క విశ్వాసిలో దేవుడు అలాగే జీవవాయువు ఊదుతున్నాడు ఆయన. ఓ నీ పక్కన ఉన్న సహోదరుని నిర్లక్ష్యం చేయొద్దు. అతడు నీకు తోడుగా ఉండడానికి, నీతో పాటు కలిసి ఆరాధించడానికి, దేవుని సేవించడానికి నేను జతపరిచాడు. ఓ అవైతే తన భర్త అనుకుని తన భర్తను విడిచిపెట్టి వేరొక భర్త దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు అవగా పిలువబడుతున్న సంఘము తన భర్తను విడిచిపెట్టి సంఘ శాఖల ఎందుకు వెళుతున్నారు, ఆచార్యులు ఎందుకు వెళుతున్నారు. ఓ లేదు సహోదరుడా, మేము ఏ సిఎస్ఐకి వెళ్ళట్లేదు, మేము ఏ బాప్టిస్ట్కి వెళ్ళట్లేదు, మేము ఏ సంఘ శాఖల యొక్క వర్తమానం మేము వినట్లేదు అని నువ్వు చెప్పవచ్చు. కానీ నీ హృదయంలో వాటన్నిటికంటే అతి భయంకరమైన సంఘ శాఖ నీ హృదయంలో స్థాపించుకొని ఉన్నావు. సహోదరుల యొక్క వాక్యానికి, విశ్వాసానికి వ్యతిరేకమైన కార్యాలు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, ఆచారాలు, సిద్ధాంతాలు, వాక్య వ్యతిరేకమైన మాటలు, ఇవన్నీ కూడా నీవు సంస్థలతో నువ్వు సహవాసం చేసేదానికంటే భయంకరమైన కార్యం ఇది. ఎందుకంటే చూడడానికి రమ్యంగా, ఆహ్లాదకరంగా, ఆదాము కంటే అందంగా ఈ లోకం మాకు కనబడుతోంది. క్రీస్తు కంటే అందంగా ఈ లోకం మమ్మల్ని ఆకర్షిస్తుంది. వారి యొక్క స్నేహము, వారి యొక్క మాటలు, వారి యొక్క ఆరాధన, వారి యొక్క భక్తి, వాళ్ళు విశ్వాసులే కదా. ఎంత భయంకరమైన కార్యము లోకంలో జరుగుతుంది. వాటన్నిటి నుంచి ప్రభువా మమ్మల్ని తప్పించినందుకే మీకు స్తోత్రములు. నిజమైన ఆదాముతో, నిజమైన సహోదరునితో, మీరు మాకు తోడుగా ఇచ్చినటువంటి ఆ యొక్క సహోదరునితో మేము సహవాసం చేయడానికి మీరు సహాయం తెచ్చండి. మా దృష్టి మరల్చవద్దు. అది ఎంత అందంగా ఉన్నప్పటికీ, అది ఎంత రమ్యమైనప్పటికీ, అది ఎంత తిన్నటి మార్గమైనప్పటికీ, అది ఎంత చక్కటి మార్గమైనప్పటికీ, మాతో ఉన్నటువంటి మా నిజమైన సహోదరుతో మా సహవాసం ఉండాలి. ఓ ప్రభు, మమ్మల్ని ఆ విధంగా నడిపించండి. సంఘాన్ని మరింతగా నడిపించండి మా ప్రభు. విశ్వాసాన్ని బలపరచండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా దీవించి ఆశ్రయించమని, చదవబడి లేఖన భాగాలు మీ చేతులకు అప్పగించుకుంటాం. మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామములో ఈ ప్రార్థనలు అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ బ్లెస్ యు. శుక్రవారం రాత్రి పడుకుని నేను ఆలోచిస్తూ ఉన్నా, సంఘానికి వర్తమానం చెప్పాలి, ఏ మెసేజ్ చెప్పాలి, చిన్న మందికి ప్రభు ఏ వర్తమానం ఏమని చెప్తారు అని పడుకుని నేను ఆలోచిస్తున్నాను. ఆలోచించి నిద్రపోయాను, ఆలోచించకుండా పడుకుని పోయాను. ప్రభు అప్పుడు చెప్పారు ఒక చిన్న అంశము, పితరులు ఎరుగని దేవత. నేను అనుకున్నాను, చాలాసార్లు ఈ విషయం మాట్లాడుకున్నాం కదా అనుకున్నా. నేను వెలుగు వచ్చింది, నాకు రాద్దాం అనుకున్నా. నేను పడుకున్నప్పటికీ బాగా లేట్ అయింది. ఆ టైంలో నాకు అలవాటే నేను రాసుకోవటం రాత్రి. కానీ ఆ రోజు నేను బతికిచ్చా. ఆ అంశం ప్రభు ఇచ్చారు, అది మాట్లాడాలని. నేను దాన్ని లేచి రాయడానికి బతికిచ్చి నేను అలాగే మళ్ళీ నేను అనుకున్నా, అబ్బా చాలా బాగుంది ఇది, సంఘానికి చాలా మంచి వర్తమానం ఇది. ఆలోచించాను, ఇంకా మనం ఇంకా 70 వారాలు సంఘాలు ఇంకా ప్రారంభం చేయలేదు కాబట్టి ఈ వారం మనం ఈ అంశాన్ని మనం బోధించవచ్చు అని ఆలోచించి నేను లేచి ఆ అంశాన్ని రాయకుండా అలాగే నిద్రపోయాను. నేను మళ్ళీ పడుకుండిపోయాను. పొద్దున్న లేచిన తర్వాత డైరీ పెట్టుకుని కూర్చొని నేను ఆలోచించడం మొదలుపెట్టా. అసలు ఏంటది, అసలు నాకు గుర్తు రావట్లేదు అది. అప్పుడు అనుకున్నా, ఎంత తప్పు చేశాను అసలు. నేను అప్పటికప్పుడు లేచి రాయాల్సింది కదా, నేను ఎందుకు బతికిచ్చాను, ఇది నాదే పొరపాటు అని నేను అనుకుని, నేను మళ్ళీ సరే ఏదో ఒకటి మెసేజ్ ఇవ్వాలి కాబట్టి
అని నా పాత డైరీలు తర్వాత బైబిల్ అన్ని తిరగేసుకుంటూ కూర్చున్నాను. అనుకోకుండా మధ్యలో నేను ఒక అంశాన్ని రాయాలని అనుకుని నేను ప్రయత్నిస్తున్నప్పుడు అది కాదు ఇది చెప్పాలి అని దేవుడు మళ్ళా దృశ్యం మీద తీసుకొచ్చారు ఆ అంశాన్ని. ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా అవసరం అది. మనం మెలకువగలిగి జీవించడానికి ఆ అంశం అనేది మనకి చాలా అవసరం. ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు. వెంటనే అప్పటికే నేను 2, 3 పేజీలు రాసుకున్నాను నేను వేరే వర్తమానం. మళ్ళీ దాన్ని అక్కడే వదిలేసి దీని మీద నేను రాయటం మొదలుపెట్టాను. నేను రాస్తూనే ఉన్నాను. కూర్చుని ఇప్పటి వరకు నేను ఇంకా రాస్తూనే ఉన్నా దీన్ని. ఎందుకంటే మనదైతే 4, 5 పేజీలు అయిపోద్ది. మనం చెప్పాలనుకున్న విషయం అయితే 2, 3 పేజీల్లో 2, 3 రిఫరెన్స్‌తో మనం చెప్పేస్తాం. కానీ దేవుడు తన సంఘానికి ఇవ్వాలనుకున్న విషయాలు కాబట్టి అవి చెప్పాలని ఇంకా వస్తూనే ఉన్నాయి అవి. చరిత్రలో జరిగే విషయాలే ఎంత సాధారణంగా జరుగుతున్నాయి అవి. ఇంత సాధారణంగా జరుగుతున్నాయి అవి. అది చూసినప్పుడు నాకు అనిపించింది అవునా మరి ఈ విషయాన్ని నేను ఎలా చెప్పాలి అని నేను నా మనసులో ప్రభువుని అడుగుతున్నాను. ఎలా ఈ విషయాన్ని నేను మరి సంఘంలో మరి దానికి ఆధారాలు ఉండాలి కదా నేను మాట్లాడాలంటే అప్పటికప్పుడు వెంటనే ఒక 2, 3 వీడియోలు నా మొబైల్లోకి వచ్చినాయి. ఒక 2, 3 వీడియోలు వచ్చాయి నా మొబైల్లోకి. అవి చూసినప్పుడు నేను ఆశ్చర్యపడాను. రాత్రి ఈ ఈ అంశము పొద్దుటే నేను మర్చిపోయాను. మళ్ళీ ప్రభు నేను వేరే రాసుకుంటే మళ్ళీ ఇచ్చారు. నేను అడిగాను మరి దీనికి మరి ఎవిడెన్స్గా నేను ఏం చూపించాలి అని అంటే మళ్ళీ ఈ ప్రకృతిలో జరిగేటువంటి ప్రపంచంలో జరిగే విషయాలనే ప్రభు మళ్ళీ మనకు చూపించారు. దాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషించాను. నేను ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి పితరులు ఎరుగని దేవత ఈ మన అంశము ఈరోజు పితరులు ఎరుగని దేవత. మనం చాలాసార్లు చెప్పుకున్నాం ఈ యొక్క వచ్చాడు చదువుకొని, అవునా? దానియేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఒక వ్యక్తి లేస్తున్నాడు. ఈ 11వ అధ్యాయంలో ఒక వ్యక్తి లేస్తున్నాడు. అతను ఎవరో కాదు, అంత్యక్రీస్తు, అబద్ధపు ప్రవక్త, మానవ శరీరంలో ఉన్నాడు ఆయన. ఆయన లేచి అనేకుల పైన పరిపాలకుడిగా వస్తున్నాడు. అంటే వచ్చేటువంటి యొక్క సమయంలో 3.5 సంవత్సరాల వ్యవధిలో ఈ లోకాన్ని వాడి చేతిలోకి తీసుకోబోతున్నాడు. దానికి కేవలం ఒక 3.5 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని పరిపాలన చేయడానికి వాడు 6,000 7,000 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. వాడికి ఇవ్వబడిన సమయం ఎంత? వాడు రాజుగా సింహాసనం మీద కూర్చొని ఈ లోకాన్ని పరిపాలించే సమయం ఎంత? 3.5 సంవత్సరాలు. ఈ సమయం కోసం 1000 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాడు. దేవుని పైన పోరాటము, దేవుని ప్రవక్తల పైన పోరాటము, దేవుని ప్రజల పైన పోరాటం వాడు చేసింది. 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ చూడండి 37వ వచనంలో అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకొను గనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టడు. అతడు పితరుల దేవతలు అంటే ఎవరు? వారి యొక్క పితరుల యొక్క దేవతలు ఎవరంటే పరిశుద్ధ గ్రంథములో ఎవరైతే బయలుదేవత ఉన్నారో, అష్టరోత్ దేవత ఉన్నారో, దాగోని దేవత ఉన్నారో, కొత్త నిబంధనలకు వచ్చేసరికి తమ్మూజు ఉన్నాడు, ద్యుపతి ఉన్నాడు, ఇంకా బైబిల్లో సుమారుగా 40 పేర్లతో అన్ని దేవతలు ఉన్నారు బైబిల్లో. 40 రకాల పేర్లతో, వివిధ రకాల పేర్లతో అన్ని దేవతలు బైబిల్లో ఉన్నారు. కానీ వచ్చినటువంటి ఈ వ్యక్తి అతను ఏం చేస్తాడంటే ఆ దేవతలను ఎక్కువ చేయకుండా ఎవరిని ఎక్కువ చేసుకుంటాడంట? తనను తాను హెచ్చించుకుంటాడు. ఈ వ్యక్తి తనను తాను హెచ్చించుకుని తన పితరుల యొక్క దేవతలను అతను లక్ష్య పెట్టాడు. ఎందుకంటే ఆ దేవతలు ఇప్పుడు చెబితే ఎవరు నమ్మరు ఆ పేర్లు చెప్తే. క్రైస్తవులు నమ్మరు, హిందువులు ఎవరు కూడా నమ్మరు ఆ పేర్లు చెప్తే. దాగోని పేరు చెప్పినా నమ్మరు. అష్టరోత్ దేవత, స్త్రీల కాంక్షిత దేవత, ఆ పేరు చెప్పినా నమ్మరు. కాబట్టి అతను ఏం చేస్తారంటే తనను తాను హెచ్చించుకుని తన మాట వినడం కోసం ఏం చేస్తాడంటే అతను ఏదైతే ప్రపంచం మీద అధికమైన విశ్వాసం ఉందో ఆ విశ్వాసానికి తగినట్లుగా ఒక ప్రతిమను తయారు చేస్తాడు. నా మాటలు మీకు అర్థమవుతుంది బ్రదర్? అతడు తనను తాను హెచ్చించుకుంటాడు. అతనే రాజు. కానీ అతను హెచ్చించాలి అంటే అతను ఏం చేయాలంటే
ప్రజల దృష్టి అతని వైపు ఆకర్షించాలి అంటే ఏదైతే ప్రపంచంలో అధికమైన విశ్వాసం ఉందో ఆ విశ్వాసానికి తగిన విధంగా ఒక ప్రతిమను తయారు చేయాలి. అందుకోసమే అన్య దేవతల్లో ముఖ్య దేవత, ఇప్పుడు అన్య దేవత అనకూడదు, క్రైస్తవ అన్య దేవతల్లో ముఖ్య దేవత ఎవరు అంటే మరియా, ముఖ్య దేవత. ఈ మరియని వాడు ఆధారం చేసుకున్నాడు, యోసేపుని ఆధారం చేసుకున్నాడు, పౌలుని ఆధారం చేసుకున్నాడు, ఆ తర్వాత పేతురుని వాడు ఆధారం చేసుకున్నాడు. చివరిగా ఇప్పుడు మన కాలంలో ఎవరిని తీసుకున్నాడంటే మదర్ తెరీసాని, ఆ తర్వాత జాన్ పాల్ II. తెలుసా పోపు? 1978 నుండి 2005 వరకు కథోలిక్ సంఘానికి అతను అధికారి, పోపు. ఇతను ఏమని పిలుస్తారంటే జగద్గురు అని పిలుస్తారు. ఎవరు పిలుస్తారు జగద్గురు అని? ఎందుకు జగద్గురు అని పిలుస్తారంటే ఇతన్ని ఎక్కువ సమయము పోపుగా ఇతనే చేశాడు. ఇతనికంటే ముందుగా ఒక అతను ఉన్నాడు, పయాస్ ఏదో ఉంది పేరు, అది పర్వస్ అనుకుంటా పేరు ఏదో ఉంది. అతను 31 సంవత్సరాలు ఉన్నాడు అతను. ఆ తర్వాత ఈ జాన్ పాల్ II మాత్రము 26 సంవత్సరాలకు పైగానే పోపుగా పనిచేశాడు. వాడు ఏం చేశాడంటే తనను తాను హెచ్చించుకునేందుకు, తనకి అనుకూలంగా ఉన్నటువంటి ప్రపంచంలో ఎక్కువ విశ్వాసం ఉన్న జనుల యొక్క విశ్వాసానికి అనుకూలంగా ఒక ప్రతిమను తయారు చేసి, మీకు తెలుసు కదా మదర్ తెరీసాకి కూడా మనం చెప్పుకున్నాం మన సంఘంలో, మదర్ తెరీసాకి కూడా దైవత్వ హోదా ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 2016లో ఇచ్చారు. 2016లో మదర్ తెరీసాకి కూడా దైవత్వ హోదా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు తెలుసా? ఆమె బతికున్నప్పుడు బ్రెజిల్లో ఒక సంఘటన జరిగింది. ఆమె అప్పుడు జీవించే ఉంది. ఒక సంఘటన జరిగింది 2003లో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే ఒక వ్యక్తికి తలలో కణుతులు లేనియంట. అతను పూర్తిగా కోమలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఏం చేశారంటే మదర్ తెరీసాని మధ్యవర్తిగా చేర్చి దేవునికి ప్రార్థన చేశారు. దానివల్ల ఏమైందంటే అతను 2వ రోజు 3వ రోజు స్వస్థ పొందుకొని లేచి నడిచాడు. ఈ విషయాన్ని అప్పట్లో పోపుగా ఉన్నటువంటి జాన్ పాల్ II ఏం చేశాడంటే ఆమె ధన్యురాలు అని బిరుదిచ్చాడు. దాన్ని గుర్తుపెట్టుకుని నేను ఊరికి చెప్పట్లేవన్నీ, చరిత్ర చెప్పడానికి రాలని ఇక్కడికి. ఏం జరుగుతుందో, సాతాను సంఘంలో ఎలా కదులుతున్నాడో, ఎంత దగ్గరగా వచ్చాడో చెప్తున్నాడు నేను. ధన్యురాలని బిరుదిచ్చాడు. అంతకుముందు ఇంకొక సంఘటన జరిగింది. అదేంటంటే ఒక సహోదరికి క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఆమె ఏం చేసిందంటే మదర్ తెరీసా యొక్క ఫోటోని తన పొట్టమే పెట్టుకొని పడుకోవడం వల్ల ఆమె స్వస్థ కలిగింది అని చెప్పి ఆమె సాక్ష్యం చెప్పడం వల్ల మళ్ళా ఇదే జాన్ పాల్ II ఆమెకి దైవత్వ హోదా ఇచ్చాడు. 2003లో పోప్ ఫ్రాన్సిస్ ఇచ్చాడు. సెయింట్ అంటే ఏంటంటే దైవత్వం, పరిశుద్ధులలో దైవత్వంలో సెయింట్ హోదా అంటే అదే. దాని టైటిల్ పెట్టారు వాళ్ళు, దైవత్వ హోదా అని పెట్టారు టైటిల్. మదర్ తెరీసాకి దైవత్వ హోదా టైటిల్ ఇచ్చింది ఎవరై అంటే పోప్ ఫ్రాన్సిస్. రీసెంట్గా ఇప్పుడు మనకున్న లియో కంటే ముందుగా ఉన్నటువంటి పోపు, ఇప్పుడు లియో 14 ఉన్నాడు కదా, ఎందుకంటే ముందు ఆయన పోప్ ఫ్రాన్సిస్. అతను మదర్ తెరీసాకి సెయింట్ హోదా, దైవత్వ హోదా ఇచ్చాడు. అంటే మధ్యవర్తిగా పెట్టి మేము కూడా ఆరాధించుకోవచ్చు. అంటే ఏం చేస్తాడంటే ప్రపంచంలో ఏ విశ్వాసం అయితే ఎక్కువగా ఉందో, ప్రపంచవ్యాప్తంగా ఏ విశ్వాసం ఎక్కువగా ఉంది? క్రైస్తవం ఎక్కువ ఉంది. క్రైస్తత్వాన్ని నమ్మేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, బైబిల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ప్రజల్ని మొత్తాన్ని కూడా తన గుప్పిట్లోకి తీసుకోవాలంటే ఏ విశ్వాసం అయితే ఎక్కువగా ఉందో ఆ విశ్వాసానికి తగిన విధంగా ఒక ప్రతిమను తయారు చేయాలి. ఆ విశ్వాసానికి వ్యతిరేకంగా అతను పనిచేస్తే ఎవ్వరూ అతను వెంబడించరు. అందుకోసం ఏం చేశాడంటే తన పితరుల యొక్క దేవతలను అతను లక్ష్యం ఉంచకుండా ఒక క్రొత్త దేవత,
తమ పితరులు ఎరుగని ఒక దేవత. ఆమె కోసం ఏం చేశాడంటే ఒక ప్రతిమను సృష్టించాడు, ఒక ప్రతిమను తయారు చేశాడు. చూడండి, ఆగస్టు 17వ తారీఖున, ఈ నెల ఆగస్టు 17వ తారీఖున ఒక సంఘటన జరిగింది. మీరందరూ కూడా సోషల్ మీడియా ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి, సెయింట్ అగతా అనేటువంటి ఒక సిస్టర్ ఉన్నారు. ఏమొచ్చి మీకు జూమ్లో ఉన్న వాళ్ళకైతే నేను వీడియో పెట్టమని చెప్పాను. నేను గ్రూప్లో కూడా పెడతారు, చూడండి ఒకసారి మీరు ఆ వీడియో. సెయింట్ అగతా అనే ఒక విశ్వాసి, ఎప్పుడంటే క్రీస్తు శకం 2003లో ఆమె ఒక మంచి విశ్వాసి. ఈమె యొక్క ఊరు ఎక్కడంటే ఇటలీ నగరము సిసిలీ ద్వీపంలో కటానియా అనే ఒక నగరానికి చెందినటువంటి 15 నుంచి 18 సంవత్సరాల ఒక పరిశుద్ధమైన కన్యక. పెళ్లి చేసుకోలేదు, తీర్మానం చేసుకుంది. నేను నా జీవితాన్ని ప్రభుకే అర్పిస్తున్నాను కాబట్టి నేను వివాహం చేసుకోను అని ఈ యొక్క సహోదరి ఒక తీర్మానం చేసుకుంది. తీర్మానం చేసుకుని ఆమె ఏ కాలం అంటే యేసు క్రీస్తుని గురించి అపోస్తులు ప్రకటిస్తున్న కాలం అది. ఆమె తీర్మానం చేసుకుంది. ఆమె చరిత్ర చూస్తే ఆమె చాలా సంపన్న కుటుంబరాలంట. రోమా ప్రభువుల యొక్క కుటుంబంలో జన్మించింది ఆమె. ఆమెకు లోటుగా ఉన్నది ఏది లేదు. అంతేకాకుండా చాలా 2000 కాదు 2003 కాదు 2003 కాదు, ఓన్లీ 3. ఆమె చాలా అందగత్తె. ఆ యొక్క అగత చాలా సౌందర్యవంతురాలు. ఆమె 18 సంవత్సరాల ఒక కన్య అయిన ఒక అందమైనటువంటి క్రైస్తవ భక్తురాలు. చూడండి, ఆ సమయంలో రోమా చక్రవర్తి డయాస్ క్రైస్తవుల పైన అధికమైన దాడి చేస్తూ ఉన్నాడు. క్రైస్తవ సంఘాన్ని హింసిస్తున్నాడు. క్రైస్తవులు యేసును ఆరాధిస్తున్నామని చెబితే, క్రైస్తవులు అని చెబితేనే చాలు భయంకరమైన శిక్షలు. మీరు చూడండి, మీరు గూగుల్లో కొట్టి చూడండి. రోమా తన శిక్షలకు ఉపయోగించే ఆయుధాలు ఎలాంటివని మీరు కొడితే అవి చాలా విచిత్రంగా ఉంటాయి. ఆయుధాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఆయుధాలు తెలుసా? రోమా క్రైస్తవులు హింసించినటువంటి విధానము చాలా క్రూరంగా ఉంటుంది. వాళ్ళు ఎగ్జాంపుల్కి నేను ఒకటి చెప్తాను, చూడండి, మీరు కొట్టి చూడండి, మీకు వస్తాయి. ఒక సహోదరుడు ఏం చేస్తారంటే, క్రైస్తవుడు అయితే కనుక ఒక చక్రానికి చుట్టే ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రానికి అనుకూలంగా అతను కట్టేస్తారు. అంటే చక్రం షేపులో అతను ఏం చేస్తారు, కట్టేస్తారు. కట్టేసి ఏం చేస్తారంటే ఆ చక్రాన్ని తిప్పుతూ ఉంటారు. తిప్పి ఈ చక్రము తిప్పుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఎదురుగా చిన్న రంపము లాంటిది పెడతారు ఎదురుగా. ఇదేం చేస్తుందంటే తిప్పుతూ ఉన్నప్పుడు తన శరీరానికి పట్టి ఏం చేస్తుంది, ఒక్కసారిగా లాగదు. ఒక్కసారిగా లాగితే ఒక్కసారిగా వచ్చేసి చనిపోతాడు. అదేం చేస్తుంది తెలుసా? 1 మిల్లీమీటర్, 1 సెంటీమీటర్, 1 మిల్లీమీటర్లతో 1 అంగుళం లోపే, మ్యాక్సిమం 1 అంగుళం లోపే చర్మానికి పట్టి లాగుతుంటుంది. మనిషి బతికే ఉంటాడు, చక్రానికి కట్టి ఉంటాడు, చక్రం తిరుగుతూ ఉంటుంది. ఆ చక్రం దగ్గరలో ఏముంటుంది, ఈ యొక్క రంపం ఉంటుంది, మేకులు ఉంటాయి, పదునైనటువంటి ఇవి ఉంటాయి, ఇనపై. కేవలము మేము క్రైస్తవులు అని చెప్పినందుకే. అంతేకాకుండా మరొకటి, వాడు ఎలా శిక్షించారంటే ఒక మనిషిని బట్టలు తీసి తల్లకిందులుగా నిలబెట్టి ఆ కాళ్ళ మధ్యలోంచి రంపాన్ని పోరించి మనం ఎలాగైతే ఒక కొయ్యిని కోస్తామో అలాగా కాళ్ళ మధ్యలోంచి రంపంతో కోసేవాళ్ళు. వాళ్ళు 2 భాగాలుగా, 2 ముక్కలుగా బ్రతికి ఉండగా. ఎంత భయంకరం బ్రదర్ ఇది! అతను బ్రతికే ఉంటాడు కానీ 2 కాళ్ళ మధ్యలో రంపాన్ని పోరించి 2 భాగాలుగా చేసి 2 పార్ట్లు వేరు చేస్తారు. ఇదొక శిక్ష రోమా శిక్షలో. ఇంకో శిక్ష ఎలా ఉంటుంది చెప్పా? వాళ్ళని మనం చూస్తూ ఉంటాం కదా, చికెన్ సెంటర్లో, మటన్ సెంటర్లో ఎలాగైతే తాడి కడతారో అలాగా మేము యేసుని నమ్ముతున్నాము, మేము క్రైస్తవులమే, మేము యేసుని నమ్ముతున్నాము అని చెప్పినటువంటి విశ్వాసులు ఎవరైతే ఉంటారో వారిని తాడి వేలాడదీసి పై కట్టి ఏం చేస్తారు,
చాకుతో వాళ్ళు బ్రతికి ఉండగలోనే ఏం చేస్తారు, పై చర్మం మాత్రమే ఒలిసేవాళ్ళు. ప్రాణం ఉండేది. చర్మము ఒలిసిన తర్వాత కొన్ని గంటల పాటు వారు క్రూరంగా హింసపడుతూ ఇబ్బంది పడుతూ ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. వాళ్ళు అంత దారుణంగా హింసించారు. ఎవరో తెలుసా? ఎవరండి? ఎవరు బ్రదర్? రోమా సామ్రాజ్యము. ఇప్పుడు ఏదైతే రోమా సామ్రాజ్యము రోమా సంఘంగా తన ముసుగును ధరించిందో, ఈ రోమా సామ్రాజ్యమే క్రైస్తవుల్ని, యేసుని నమ్మేవారిని, యేసుని వెంబడించే వారిని, సత్యాన్ని అంగీకరించిన వారిని ఈ రోమా సామ్రాజ్యము అతి కిరాతకంగా చంపింది. కానీ ఇప్పుడు ఎలా ముసుగు ధరించింది తెలుసా? విశ్వాసుల మాదిరిగా ముసుగు ధరించి వీధి వీధిలో సంఘాన్ని స్థాపించి, వీధి వీధిలో గోపురాలు కట్టించి, వీధి వీధిలో విగ్రహాలు పెట్టించి, వీధి వీధిలో యేసుక్రీస్తుని మేము నమ్ముతున్నాము, మా దేవుడు యేసు అని నమ్మించడానికి, ఈ లోకాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అది ఎవరంటే అతి క్రూర మృగము, మహావేశ్య, మన పితరులు ఎరుగని దేవత మానవ శరీరంలో తిరుగుతోంది భూమి మీద. అంత ఘోరంగా, అంత భయంకరంగా సంఘాన్ని హింసించింది. దేనికోసం అంటే కేవలము సత్యాన్ని మేము నమ్ముతున్నాము అన్నందుకే, యేసుని మేము నమ్ముతున్నాము అని చెప్పినందుకే. రోమా సామ్రాజ్యమే చంపింది. ఇప్పుడు ఈ అగత అనే సహోదరి కూడా క్రీస్తుని నమ్మింది. ఒక ఉన్నతమైనటువంటి కుటుంబంలో పుట్టిందేమే, ధనవంతురాలు. ఆమె తండ్రి ప్రభువు, రోమా ప్రభువు. అయినా సరే ఆమె అపోస్తులు చెప్పిన వర్తమానం నమ్మింది. ఆమె, ఓ క్రీస్తు నా రక్షకుడు, నేను క్రీస్తు నమ్ముతాను, నేను ఆయన నిజమైన దేవుడు అని ఆ సహోదరి అంగీకరించింది. వయసు ఎంత తెలుసా? 18 సంవత్సరాల లోపే యవనస్తురాలు. చరిత్ర ఏం చెప్తుంది తెలుసా? బహు సౌందర్యవతి. రాజుల కుమార్తెలు అంటే ఎంత అందంగా ఉంటారు బ్రదర్? వాళ్ళకి తక్కువే ఉంటుంది బ్రదర్. బహు సౌందర్యవతి. కానీ తన సౌందర్యాన్ని, తన అందాన్ని కూడా లెక్క చేయకుండా, అప్పట్లో క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు, హింసలను కూడా లెక్క చేయకుండా ఆమె ఏం చేసిందంటే దేవుణ్ణి వెంబడించడం ప్రారంభం చేసింది, మొదలుపెట్టింది. తీర్మానం చేసుకుంది, నేను వివాహం చేసుకోను, నేను ప్రభు కోసం అంకితం అవుతాను, నేను ప్రభు యొక్క సేవలో నేను ఉంటాను అని తీర్మానం చేసుకుని సాక్షిగా జీవించింది ఆమె. ఆ సమయంలో సిసిలియా ద్వీపానికి, ఇటలీకి ఒక గవర్నర్ వచ్చారు. చరిత్ర బ్రదర్ ఇది, మీరు మీరు చూడొచ్చు. ఇది కల్పిత కథ కాదు, ఇది నేను కలిపి స్టోరీ చెప్పట్లేదు మీకు. ఇక్కడ ఇది ఒక గవర్నర్ వచ్చాడు అక్కడికి. ఆ గవర్నర్ పేరేంటి అంటే క్వింటియానస్. ఆ గవర్నర్ పేరు క్వింటియానస్ అనే ఒక గవర్నర్ వచ్చాడు. అతడు కూడా యవనస్తుడు, యవన కాలంలో గవర్నర్గా అతను ఎంపిక చేయబడ్డాడు. ఎప్పుడైతే ఈ యొక్క అగతను చూశాడో, ఈ యొక్క సహోదరుని చూశాడో, సౌందర్యవతిగా ఉంది కాబట్టి ఈ గవర్నరు ఆమెను ప్రేమించి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని ప్రపోజల్ పెట్టాడు. ఒక గవర్నర్ పెళ్లి చేసుకుంటా అంటే ఒక యువతికి ఎంత ఆపర్చునిటీ బ్రదర్, అవునా? ఒక గవర్నరు మామూలుగా ఉద్యోగం ఉంటేనే మనం పెళ్లి చేసుకోవడానికి మనం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం, మనం మామూలు ఉద్యోగం ఉంటేనే. మరి అలాంటిది ఒక గవర్నర్ వచ్చి ఆ అందమైన సహోదరికి, యువతికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటాను నేను అని చెప్పాడు. ఆ సహోదరి ఏం చెప్పిందో తెలుసా? మిగతా లోకస్తులాగా, అవునా, ఓ మీరు నన్ను ప్రేమించారా, అయితే నేను అంత అందగెత్తాను నేను అని ఉప్పొంగిపోయి గబగబా అతని యొక్క ప్రపోజల్కి ఓకే చేసేయలేదు. ఏమి ఆల్రెడీ ఒక తీర్మానం చేసుకుంది ఈమె, ఇది దేవుని కోసం జీవించాలనుకుంది ఈమె. ఎప్పుడైతే ఆ గవర్నర్ వచ్చి నువ్వంటే నాకు ఇష్టమని పెళ్లి చేసుకుంటా అని చెప్పాడో, వెంటనే ఏమేం చెప్పిందంటే, ఓ నేను ఆ విధంగా ప్రవర్తించలేను, మిగతా యవనస్తుల మాదిరిగా నేను చేయలేను, ఎందుకంటే నేను ఇదివరకే క్రీస్తుకి నేను సమర్పించుకున్నాను, కాబట్టి నేను వివాహం చేసుకోవాలనుకోవట్లేదు నేను అని ఆ యొక్క ప్రతిపాదనని తిరస్కరించింది. ఆ ప్రతిపాదన తిరస్కరించింది. ఈ గవర్నర్ ఎవరు తెలుసా? రోమా గవర్నర్ క్వింటియానస్ పేరు. చరిత్ర ఇది, కథ కాదు. క్వింటియానస్. ఎప్పుడైతే ఆ సహోదరి అగత తన యొక్క ప్రపోజల్ని తిరస్కరించిందో, అప్పుడు ఈ యొక్క గవర్నర్కి అవమానం వచ్చింది. నేను
ఇంత హోదాలో ఉండి నేను, అవునా గవర్నర్ అంటే చిన్న పోస్ట్ కాదు అది, ఇంత హోదాలో ఉండి నేను అడిగితే నన్ను తిరస్కరించిందా అని చెప్పి కోపంతో బంధించి, తనకున్న అధికారంతో బంధించి వేశ్యగృహంలో పడేశారు. ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్తున్నాను మీకు లాస్ట్లో అర్థమవుతుంది. వేశ్యగృహంలో పడేశాడు. వేశ్యగృహంలో కూడా ఆమె తన పరిశుద్ధతను కోల్పోకుండా, ఆ మిగతా వేశ్యల మాదిరిగా ప్రవర్తించకుండా ప్రార్థిస్తూ విశ్వాసముతో అక్కడే దేవుని కోసం మొరపెట్టింది. అక్కడ ఒక నెల రోజుల పాటు, ఒక నెల రోజులు దాంట్లో పడేసాడు తీసుకెళ్ళి. దేవుడు ఆమె ఎడల, ఆమె పరిశుద్ధంగా తీర్మానం చేసుకున్నటువంటి ఒక నిజమైన విశ్వాసి కాబట్టి అలాంటి ఒక అపరిశుభ్రమైన కార్యాల్లో పాలు పంచుకోవడానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. అక్కడ మళ్ళీ తీసుకొచ్చాడు, అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చాడు, మళ్ళీ ప్రపోజల్ పెట్టాడు. తిరస్కరించింది. ఏం చేశాడు తెలుసా? అతి భయంకరమైన కార్యము. అగత యొక్క భ్రష్టులు రెండు కూడా ఒక పదునైన కత్తిరితో రెండు కత్తిరించేశాడు. చరిత్ర బ్రదర్ మీరు చూడొచ్చు. అగత యొక్క రెండు భ్రష్టులు కూడా ఏం చేశాడు? కత్తిరితో, పదునైన కత్తిరితో కత్తిరించేశాడు. మందులు లేకుండా, ట్రీట్మెంట్ లేకుండా, కట్టకుండా తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఎంత దారుణం చూడండి బ్రదర్. బ్లడ్ పోతూ ఉంటే ఒక ప్రాణం ఉంటుందా? అయినా కూడా ఆమె అక్కడే మోకరించి ప్రార్థన చేసింది. క్రీస్తుకు బ్రదర్ సంఘ చరిత్ర అందుకే చదవమని చెప్పేది మిమ్మల్ని. వాళ్ళు క్రీస్తు కొరకు ఎంత త్యాగాలు చేశారో నేను చదవలేకపోయా. బుక్ 10 పేజీలు చేశారు, నాకు కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. అసలు వాళ్ళు చేసిన త్యాగాలు చూస్తే ఇక్కడ కూర్చున్న మనం అసలు దేనికి పనికిరాం. అసలు మనం వాళ్ళు ఎంతగా ప్రాణం పెట్టారో ప్రభు కొరకు, ఆ రోజుల్లో ఎంతగా హింసలు పడ్డారో చూస్తే ఇక్కడ ఎంత సౌఖ్యంగా, ఎంత సాధారణంగా కూర్చొని మనం సందేశం తీసుకుంటామో మీకు అర్థమవుతుంది. చదవండి సంఘ చరిత్ర. ఈ అగత తన యొక్క అందమైన వాటి యొక్క సహోదరి ఎవరి వయసులో తన 2 బ్రష్లు కూడా కత్తిరించి జైల్లో పడిస్తే అయినా కూడా ఆమె అతని యొక్క ప్రపోజల్కి ఓకే చేయలేదు. మోకరించి ప్రార్థన చేసింది. అనుకోని రీతిలో తెల్లవారేసరికి ఆమె ఏ 2 బ్రష్లు అయితే కత్తిరించబడ్డాయో తెల్లవారేసరికి మరలా తిరిగి యథాస్థితికి వచ్చేసినాయి. విశ్వాసులు అంటే ఎలా ఉండాలి బ్రదర్? ఎందుకు అగత గురించి మనం చెప్పుకోవాలి? ఎందుకు చెప్పుకోవాలి? నేను అడిగాను ప్రభువుని, ఈ పితరులు ఎరిగిన దేవత గురించి మాట్లాడాలంటే ఏం కావాలి? నాకు దృశ్యం ఎందుకు వచ్చింది? ఈ అగత ఒక హతసాక్షి అయిపోయింది దేవుని కోసం. ఆమె రాత్రి ప్రార్థన చేయడం వల్ల తాను కోల్పోయిన 2 బ్రష్లు కూడా అప్పటికప్పుడు రాత్రికి రాత్రే తిరిగి ఆమె పొందుకుంది. అది చూసినటువంటి ఆ గవర్నర్ పొద్దుటే ఆశ్చర్యపడ్డాడు తప్ప విడిచిపెట్టలేదు. ఫరో హృదయం కఠినమైపోయినట్లుగా క్వింటియానస్ హృదయం కూడా కఠినమైపోయింది. ఏంటి ఇంత స్వస్థ పొందుకుంది ఆమె? దేవుడు ఎంత గొప్ప దేవుడా అని అనుకున్నాడు, ఆశ్చర్యపడ్డాడు. కానీ ఆ స్త్రీ పట్ల, ఆ సహోదరి పట్ల తనకున్న ఆ యొక్క వ్యామోహం ఏదైతే ఉందో దాన్ని ఇదంతా కూడా డామినేట్ చేసేసింది. మళ్ళా అడిగాడు, ఒప్పుకోలేదు ఆమె. ఈసారి ఏం చేశాడంటే పూర్తిగా నగ్నంగా మార్చేసి, అగతని పూర్తిగా నగ్నంగా మార్చేసి, బట్టలు లేకుండా చేసి, వేడి వేడి బొగ్గులు మరియు గాజు పెంకులు పోయించి బట్టలు లేకుండా దాని మీద ఇటు అటు దొర్లించాడు. మీకు ఎందుకు ఇవ్వాలి బ్రదర్ దేవుడు పరలోక రాజ్యాన్ని? దేనికోసం ఆమె దొర్లుతూ ఉంది బ్రదర్? సమాజం ఎదుట, సభ్య సమాజం ఎదుట నగ్నంగా బట్టలు లేకుండా గాజు పెంకులు నిప్పుల మధ్యలో తన దేహాన్ని దొర్లిస్తూ ఉంది. ఇక్కడ కూర్చొని నీవేమో నాకు అది చేయలేదు, నాకు ఇది చేయలేదు, నాతో మాట్లాడలేదు, నాకు ఇది పెట్టలేదు అని చెప్పి పనికిరానే నేను కూడా కూర్చొని మాట్లాడుతున్నాను. ఇక్కడ నీవు ఇక్కడ కూర్చొని ఈ సందేశాన్ని వినడానికి ఆ అగత అక్కడ నిప్పుల పైన దొరలింది. అక్కడ బట్టలు లేకుండా గాజు పెంకులు మరియు నిప్పులు సమాజం మొత్తం చూస్తుంది. అక్కడ ఒక్క మాట, నేను పెళ్లి చేసుకుంటా, ఒక్క మాట నేను క్రైస్తవులుగా ఉండను అని చెప్పుంటే ఆమెకు ఆ స్థితి కాదు. ఆమె
గవర్నర్ యొక్క సింహాసనం మీద కూర్చొని వెళ్ళేది. బ్రదర్, ఒక్క మాటగానే అక్కడ చెప్పుంటే ఆమె యొక్క స్థానం ఎక్కడ? గవర్నర్ దగ్గర. కానీ ప్రభు కొరకు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టింది, ఆ స్థానాన్ని విడిచిపెట్టింది. బ్రదర్, ఎలాంటి గొప్ప హతసాక్షులు మన ముందున్నారు సోదరుడా. ఎలాంటి గొప్ప త్యాగం, ప్రభు కొరకు త్యాగం చేసిన వాళ్ళు మన ముందున్నారు సోదరుడా. మరి మనం ఇంత గొప్ప వాక్యాన్ని, వారికి లేని భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కదా. మరి మనం ఎంత గొప్పగా వాక్యానికి లోబడాలి, ఎంత గొప్పగా లోబడాలి. అటు ఇటు దొర్లించారు. ఆ రాత్రి పెద్ద భయంకరమైన భూకంపం వచ్చి కటానియా ప్రాంతంలో ఉన్న భవనాలు మొత్తం కూలిపోతే ప్రజలందరూ తిరుగుబాటు చేశారు గవర్నర్ మీద. ఆమె ఒక పరిశుద్ధురాలు, ఆమె దేవుడు స్వస్థపరిచిన విధానం చూశారు మీరు. కానీ మీరేం చేశారు? అవమానిస్తున్నారు అని చెప్పి ప్రజలందరూ తిరుగుబాటు చేసి ఆ గవర్నర్ మీద దాడి చేయడానికి వెళితే భయంతో ఆమె నుంచి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు. ఆ గాయాలతో, ఆ కాలిపోయిన శరీర గాయాలతో ఆ కటానియా జైల్లోనే ఉండి ప్రార్థిస్తూ 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 ప్రార్థనలోనే చనిపోయింది ఆమె. ఎప్పుడో తెలుసా? ఆగస్టు 17వ తారీఖున. చంపింది ఎవరో తెలుసా? రోమా గవర్నర్ క్వింటియానస్. హింసలు బట్టి చంపాడు. బట్టలు లేకుండా ఒక స్త్రీని అతి దౌర్భాగ్యమైన స్థితిలో సమాజానికి చూపించాడు. కారణము తనను, తన యొక్క ప్రతిపాదన వ్యతిరేకించిందని ఒకే ఒక కోపంతో. అది బాగా డయాస్ అనే ఒక చక్రవర్తి క్రైస్తవుని హింసిస్తున్న కాలం అది. ఆమె క్రైస్తవురాలుగా ఉందని ఒకే ఒక సాకుతో ఆ రోజుల్లో ఉన్నటువంటి చట్టాలను ఉపయోగించుకొని ఈ క్వింటియానస్ కుట్రతో ఈ శిక్షలని అమలు చేశాడు. కానీ ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఆమె అందంగా ఉంది కాబట్టి ఆమె నేను చేసుకోవాలనుకున్నాడు. ఆమె ఒప్పుకోలేదు కాబట్టి చట్టాన్ని వాడుకున్నాడు. ఆమె క్రైస్తవురాలు కాబట్టి. చంపింది ఎవరంటే రోమా ప్రభుత్వం, రోమా సామ్రాజ్యం. ఇప్పుడు సంఘము రూపంలో ఉన్న రోమానే ఆ రోజున అగతాని ఏం చేశారు? హింసించారు. ప్రజలు తిరుగుబాటు చేసిన తర్వాత తీసుకెళ్లి జైల్లో పెట్టారు ఆమెని. అప్పటికే శరీరం అంతా కూడా తీవ్రమైన గాయాలు, కాలిపోయిన గాయాలు, రక్తస్రావంతో జైల్లోనే ప్రార్థన చేస్తూ 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 అతి చిన్న వయసులో 18 సంవత్సరాల వయసులో అత సాక్షిగా మారిపోయింది ప్రభు కోసం. చనిపోయింది. అప్పుడు అక్కడే వదిలేశారు. కానీ వీడు ఎప్పుడైతే రోమా సామ్రాజ్యము, రోమా సంఘంగా అవతరించిందో, క్రైస్తవులు హింసించిన రోమా, క్రూరమైన రోమా, క్రైస్తవులను చంపినటువంటి, హతసాక్షులు చేసినటువంటి రోమా ఎప్పుడైతే ముసుగు ధరించి విశ్వాసుల రూపంలో, క్రైస్తవ రూపంలో మారిందో, ఏం చేశాడు తెలుసా? ఏ రోమా సంఘం అయితే చంపిందో మరలా ఆ రోమా సంఘం ఏం చేస్తుంది తెలుసా? అగతా యొక్క ఆగస్టు 17వ తారీఖున ఆ అగతా యొక్క శరీరాన్ని బయటికి తీసి ఆమె ఫిబ్రవరి 7వ తారీఖున చనిపోయింది. ఆమె ఫిబ్రవరి 7వ తారీఖున ఆమె చనిపోయింది. ప్రతి సంవత్సరము కటానియా నగరంలో, తర్వాత నేను తెలిసిన తర్వాత నేను హిస్టరీ తెలియజేస్తే, ప్రతి సంవత్సరము 3వ తారీఖు నుండి ఫిబ్రవరి 3 నుండి 5 వరకు అగతా పేరు మీద ఒక పెద్ద పండగ చేస్తుంది ఈ రోమా సంఘం. చంపింది ఎవరు? రోమానే. పండగ చేసేది ఎవరు? రోమానే. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే, ఇప్పుడు దీనికి మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, ఇప్పటి వరకు ప్రతి ఏడాది అగతా యొక్క సమాధిని తవ్వి అందులో ఉన్న శరీరాన్ని బయట తీసుకుని వచ్చి అనేక సందర్శనార్థము బహిరంగ ప్లేసులో పెట్టి ఆమెను గౌరవిస్తూ ఆరాధిస్తూ వాళ్ళు మరలా తీసుకెళ్ళి దాంట్లో పెట్టేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం ఏం చేశారంటే, వెండి, బంగారములు, వివిధ రంగుల రకాల దాంతో ఒక విగ్రహాన్ని తయారు చేశారు. ఇప్పుడు చూడండి, మీ గ్రూప్లోకి వచ్చి చూడండి ఒకసారి ఆ ఫోటో. మీ గ్రూప్లోకి వచ్చి చూడండి ఆ ఫోటో ఒకసారి. ఫస్ట్ వీడియో చూడండి. అతను ఎవరంటే వాటికన్ కార్డినల్. ఇప్పుడు కనబడేది అతను ఎవరంటే పోప్ లియో యొక్క ఆదేశాల మేరకు వచ్చి, చూస్తున్నారా గ్రూపులో? పక్కన లేని వరకు చూపించండి బ్రదర్. ఎవరికైతే ఫోన్ లేదో వాళ్ళకి చూపించండి. ఎవరైతే ఈ యొక్క వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఎవరంటే పోప్ లియో దగ్గర పనిచేసిండే ఒక కార్డినల్. అతని పేరేంటి అంటే పియట్రో పరోలిన్. అతని పేరు అతను ఏం చేశాడంటే,
మొన్న ఆగస్ట్ 17వ తారీఖున వచ్చి ఏం చేశాడంటే అగతా యొక్క కటానియా నగరంలో ఉన్నటువంటి అగతా యొక్క సమాధిని తవ్వి బయటికి తీసి ఆ శరీర భాగాలన్నింటిలో కూడా ఒక్కొక్క దాంట్లో భద్రపరిచి ఆమె తలకి సంబంధించినటువంటి యొక్క పుర్రే ఇప్పుడు పెడుతున్నారు చూడండి, దేంట్లో పెడుతున్నారు చూడండి. అక్కడ ఒక విగ్రహాన్ని తయారు చేశారు. అక్కడ ఒక విగ్రహాన్ని తయారు చేశారు. అది బంగారంతో వెండితో తయారు చేసి దాని యొక్క తలను ఆ విగ్రహం యొక్క తల పైకి లేపి ఈ యొక్క నిజమైన అగతా యొక్క పుర్రెను తీసుకొచ్చి దాంట్లో పెట్టి దాని పైన మూసేసి ఆ విగ్రహం పైన కిరీటం పెడుతున్నారు. విగ్రహం పైన కిరీటం పెట్టారు. ఎందుకు తెలుసా? ఎందుకు బ్రదర్? అగతాన్ని గౌరవించకపోతే రోమా సంఘాన్ని ఎవ్వరు నమ్మరు. ఇప్పుడు పితరుల దేవతని, అష్టరోధ దేవతని, దాగోని దేవతని, సపర్యామి దేవతని, అర్పవ దేవతని, అవ్వాని వీళ్ళందరూ కూడా దేవతలు తీసుకొచ్చి పెడితే ఈ రోజుల్లో ఎవరు నమ్మరు? సాతాను విశ్వాసులు మోసం చేయాలి, వారిని విగ్రహాల వైపు నడిపించాలి, వారిని అవిశ్వాసులుగా మార్చాలి. కాబట్టి వాడు ఏం చేశాడంటే క్రైస్తవ హతసాక్షుల్ని మధ్యవర్తులుగా పెట్టి దేవతామూర్తులుగా మార్చి వాడు ఏం చేస్తున్నాడు? ఆరాధనలో పెట్టాడు తీసుకొచ్చి. పితరులు ఎరుగని దేవతలు వీళ్ళెవరో మన పితరులు తెలియదు. కేవలము వాడి యొక్క సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి, రోమా సామ్రాజ్యము, రోమా అధికారము, అంత్యక్రీస్తు యొక్క పరిపాలనని కాపాడుకోవడానికి వాడు చేస్తున్నటువంటి పనిది. చంపింది ఎవరంటే వాడే, చంపింది వాడే. ఇప్పుడు ఒక వెండి బంగారంతో ఒక విగ్రహాన్ని తయారు చేయించి అగతా యొక్క తలని బయటికి తీసి ఆ పుర్రెని తీసుకొచ్చి బంగారం దాంట్లో ఉంచి దాన్ని వీధిని ఊరేగించారు. వీధిని ఊరేగించారు. ఏ వీధికి వెళ్తే ఆ వీధులు అందరూ కూడా మోకరించాలి. వచ్చి ఆ అగతా యొక్క విగ్రహాన్ని ముద్దు పెట్టుకోవాలి. ముందుగా ఈ క్యాటినల్ ముద్దు పెట్టుకున్నాడు. ముందుగా చూసారు మీరు వీడియోలో. ఆ తర్వాత ప్రతి ఒక్కరు కూడా వచ్చి ముద్దు పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే ఆమె క్రీస్తు కొరకు హతసాక్షి అయింది కాబట్టి ఆమె మన యొక్క పరిశుద్ధురాలు, మన మధ్యవర్తిగా చేర్చారు. ఆమెను కూడా మదర్ తెరీసాని మధ్యవర్తిగా చేర్చారు. జాన్ పాల్ టూని మధ్యవర్తిగా చేర్చారు. యోసేపుని యేసుక్రీస్తుని పెంచడం వల్ల ఎంత చూడండి. ఒకవేళ మీకు ఏదైనా బాధ వస్తే ఎవరు ఇప్పుడు ఆర్సీఎంలో వాళ్ళు ఏం నేర్పిస్తారు తెలుసా? మీకు ఒకవేళ క్యాన్సర్ వచ్చిందా, ఎవరిని మధ్యవర్తిగా పెట్టుకోవాలి? మదర్ తెరీసాని. ఒకవేళ మీకు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లేదా బ్రెస్ట్కి సంబంధించినటువంటి ఏదైనా వచ్చిందా, ఎవరిని మధ్యవర్తిగా పెట్టుకోవాలి? అగతాని. ఒకవేళ మీకు ఏదైనా కుటుంబంలో సమస్య వచ్చిందా, మీ కుటుంబ సంరక్షకుడిగా నీకు ఏదైనా సమస్య వచ్చిందా, అప్పుడు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యోసేపుని మధ్యవర్తిగా పెట్టుకోవాలి నువ్వు. ఆ రోజున యేసుని ఎంత గొప్పగా పెంచాడు, ఎంత గొప్పగా యేసుని పెంచాడు ఆయన, ఎంత సంరక్షించాడు ఆయన. మధ్యవర్తిగా పెట్టుకోవాలి. ఒక తల్లిగా, సంరక్షకురాలుగా, ఇంకేదన్నా మధ్యవర్తిగా యేసుక్రీస్తుని ఏదన్నా అడగాల్సి వచ్చినప్పుడు ఎవరిని పెట్టుకోవాలి మధ్యవర్తిగా? ఇంకా అల్టిమేట్ ఎవరు? మరియా, కన్యమరియా. ఆమెను మధ్యవర్తిగా ఒకటి పెట్టుకోవాలి. మధ్యవర్తిగా పెట్టుకొని మీరు వాళ్ళకి ప్రార్థించాలి. ఆమెకి ఏం బిరుదులు ఇచ్చారు తెలుసా? మధ్యవర్తికి ఏం బిరుదులు ఇచ్చారు తెలుసా మీకు? మరియకున్న బిరుదులు ఏంటి తెలుసా? ఏంటి బిరుదు చెప్పండి? ధన్యురాలు. ఓకే, అప్పుడే ధన్యురాలని అక్కడే చెప్పారు. అక్కడ బైబిల్లోనే ఉంది. ఇంకా సర్వేశ్వరుని మాత, అది బిరుదు కదా. అదొక దాన్ని ఏమంటారు, పొగడతా. రికార్డెడ్గా బిరుదిచ్చారు ఆమెకి. స్వర్గరాణి అంట, ఇది బిరుదు ఆమెకి. దైవమాత, స్వర్గరాణి. బహుశా ఈ మెసేజ్ బయటికి వెళ్తే మన మీద చాలా మంది తిరుగుబడి చేస్తారు. వీ డోంట్ కేర్, మనకు అవసరం లేదు, మన పక్షాన ప్రభు ఉన్నారు. స్వర్గరాణి. ఎవరు ఈ స్వర్గరాణి బ్రదర్? ఆమె పెట్టిన పేరు ఇది, స్వర్గరాణి. ఈ స్వర్గరాణి బైబిల్లో కనబడుతుంది మనకి. చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము ఒకసారి చూడండి, 7వ అధ్యాయము 17వ వచనంలో చూడండి, ఒకసారి 18వ వచనంలో చూడండి. చదవండి.
చూసారా వీళ్ళు ఏం చేస్తున్నారట? నాకు కోపము పుట్టించున్నంతగా ఆకాశరాణికి ధూపం వేస్తున్నారు. ఎవరు? ఆకాశరాణి. ఆల్రెడీ బైబిల్లో ఉంది ఆకాశరాణి, మరీకి తీసుకొచ్చి తగిలిచ్చారు అక్కడ. స్వర్గరాణి. అర్థమవుతుందా బ్రదర్? సాతాను ఎక్కడ సంఘాన్ని విడిచి దూరంగా పోవట్లేదు. వాడు రూపాంతరం చెందుతూ సంఘాన్ని వెంబడిస్తున్నాడు. వాడు ఆకాశరాణికి ధూపం వేయడానికి, ఆకాశరాణికి అర్పించడానికి పిల్లలు ఏం చేస్తున్నారంట? కట్టెలు పుల్లలు ఏరుతున్నారు. తండ్రులు ఏం చేస్తున్నారు? పొయ్యి అంటిస్తున్నారు. స్త్రీలు ఏం చేస్తున్నారు? పిండి పిసుకుతున్నారు. అందరూ అదే పనిలో ఉన్నారండి. ఎవరిని ఆరాధించడానికి? స్వర్గరాణిని ఆరాధించడానికి. ఎవరు పెట్టారు ఈ స్వర్గరాణిని? రోమన్ కథోలిక్ సంఘము స్వర్గరాణి అని బిరుదిచ్చారు వాళ్ళకి. ఆమెకి దైవదూత అని బిరుదిచ్చారు. ఆమెకి అర్పణ చేయడానికి, నైవేద్యాలు చేయడానికి పిల్లలు పుల్లలు ఏరుతున్నారు. పురుషులేమో నిప్పి పెడుతున్నారు, పొయ్యి అంటిస్తున్నారు. స్త్రీలేమో అర్పణలు వేయడం కోసం రొట్టెలు తయారు చేస్తున్నారు, పిండి పిసుకుతున్నారు. అంటే అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే పనిలో ఉన్నారు. అవును బ్రదర్. ఈ యొక్క స్త్రీలు అదేవిధంగా అర్పణ అర్పిస్తున్నారు. ఈ సమాజము, ఈ క్రైస్తవ సమాజము, మేము రోమన్ కథలిక్ అని చెప్పుకునే సమాజం ఏదైతే ఉందో ఆ సమాజం అంతా కూడా ఈ ఆకాశరాణికి ధూపాలు వేస్తూ ఉన్నారు, ఆకాశరాణికి అర్పణ అర్పిస్తూ ఉన్నారు. ఇది వాక్య వ్యతిరేకమైన కార్యము. ఆయన అంటున్నాడు, నాకు కోపం పుట్టించడమే కాదు, మీకు కూడా ఆశయం పుట్టేంతగా. నాకే కాదు, మీకు జరుగుతుంది కదా. వాళ్ళు తిరిగి ఆలోచిస్తే నిజంగా అదంతా ఆచారం. ఇది మన పితరులు చేసిన మార్గం కాదు. అది మన పితరులలో ఎవరు కూడా ఈ దేవతలు ఆరాధించలేదు ఈ విధంగా. వాడే చంపి, వాడే తీసుకొచ్చి ఈ పరిశుద్ధులకు పేరు పెట్టి మనకు చూపించి, వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు మధ్యవర్తులు, మీరు మధ్యలో పెట్టి ఆరాధించండి అని చెప్పి మనకి వాడు సూచనలు ఇస్తున్నాడు. ప్రపంచం అంతా దాన్ని చూడకుండా నమ్మేసి మధ్యవర్తులుగా పెట్టి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఎంత భయంకరమైన కార్యం అండి ఇది! ఎంత భయంకరమైన కార్యం పడుతుంది ఇది. అషూర్ రాజు ఏమంటున్నాడు? అషూర్ రాజు సన్హరీబు ఏమంటాడు? 2వ రాజులు 18 అధ్యాయంలో మనకు కనపడుతుంది ఈ విషయము. ఏమంటాడు అతను? షోమ్రోన్ మీదకి వచ్చాడు. షోమ్రోన్ యొక్క రాజు ఎవరు? హిజ్కియా. మొత్తం చుట్టుముట్టేశారు. ఇప్పుడు సాతాను కూడా వాడు నీ పైకి ఇద్దరికి వస్తున్నాడు, నీ మీద దాడి చేయాలి. కాబట్టి వాడు ముందుగా ఏం చేయాలి? నీ దగ్గరికి వాక్యము రాకుండా, పరిశుద్ధాత్మ అభిషేకము రాకుండా ఏం చేయాలి? అడ్డుకోవాలి. అదే చేశాడు అక్కడ సన్హరీబు. అషూర్ రాజు సన్హరీబు అదే చేశాడు. నిన్ను పతనం చేయడానికి, సాతాను నిన్ను తప్పుదోవ పట్టించడానికి వాడు చేసే కార్యమే అది. నీ మీదకి అభిషేకం రాకుండా, వాక్యం రాకుండా, దేవుని మాటలు వినకుండా, వాక్య వ్యతిరేకంగా నువ్వు మారిపోవడానికి వాడు చేసే ప్రయత్నమే అది. మనకు తెలియకుండా మనం వాడు స్వాధీనంలోకి వెళ్ళిపోతున్నాం. మనం ఎంత భయంకరమో చూడండి బ్రదర్. మనకు తెలీదు మనం వాడు స్వాధీనంలో ఉన్నామనే సంగతి కూడా మనకు తెలీదు. ఇస్కరియోతు యూదాకి తెలీదు వాడు పూర్తిగా సాతాను చేతిలోకి వెళ్ళిపోతున్నాడనే సంగతి యూదాకి అసలు తెలియదు. ఆయన మంచిగానే ఆలోచించాడు. నాకు ఒక స్వచ్ఛంద సంస్థ ఉంది, ప్రభువు నేను వాళ్ళకి అప్పగించాను అనుకోండి, ఆ డబ్బులు నాకు ఇస్తారు వాళ్ళు. ఆ డబ్బులతో ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా నేను మరికొంతమందికి చారిటీ చేయొచ్చు, నేను మరికొంతమందికి నేను సేవ చేయొచ్చు. అనేక మంది నా ప్రజలు, నా జాతి ప్రజలు అవమానపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. మంచి ఆలోచన బ్రదర్ అది. తెలీదు, వెళ్ళిపోయాడు. మనం కూడా అలాగే వెళ్ళిపోతున్నాం. మనకి తెలియకుండానే మనం వాడు కబంధ హస్తాలకు వెళ్ళిపోతున్నాం. నీ మీదకి రావాల్సిన పరలోకపు నీటి ఊటలు, కాలువలు వాడు అడ్డుకుంటున్నాడు, వాడు ఆపేస్తున్నాడు. ఎంత జరిగినా కూడా హిజ్కియా భయపడలేదు. అంతకుముందు భయపడ్డాడు, బహుమతులు పంపించేశాడు, కానీ ఇప్పుడు భయపడలేదు. ఇప్పుడు హిజ్కియా. మీరు భయపడద్దు. వారికి ఉన్న సహాయం కంటే మనకున్న సహాయము ఎక్కువ. మీరు అసలు భయపడద్దు. అప్పుడు అషూర్ రాజు ఏం చేశాడు తెలుసా? అతని దగ్గర పనిచేసే రబ్షాకేని పంపించాడు. రబ్షాకే వచ్చి చెప్తున్నాడు, హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు బ్రదర్,
హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మనల్ని ఎవరు ఏం చేయలేరు, మన యుద్ధంలో మనమే జయం పొందుతాం, అసలు మన మీద యుద్ధం రాదు అని చెప్పి హిజ్కియా మీకు మాయ మాటలు చెప్తున్నాడు. ఇదిగో మన పక్షాన్ని యెహోవా ఉన్నాడు అని చెప్పి హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. హిజ్కియా చెప్పాడా లేదా? మీరు భయపడొద్దు, యెహోవా మన పక్షాన్ని ఉన్నాడు కాబట్టి ఆయనే యుద్ధం చేస్తాడు, మీరు ఎవ్వరు భయపడొద్దు. చుట్టుముట్టేశారు, మొత్తం చుట్టున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ, యూదా ప్రజలందరూ కూడా భయపడుతున్నారు. అప్పుడు ఈ యొక్క రాజు వాళ్ళకి ధైర్యం చెప్తున్నాడు, మీరు భయపడొద్దు, వారి పొందే సహాయం కంటే మనకున్న సహాయమే ఎక్కువ, మీరు భయపడొద్దు అన్నాడు ఆయన. అందరు బలపరుస్తున్నాడు. అప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళా ప్రజల్ని మళ్ళా రెచ్చగొడుతున్నారు. హిజ్కియా మాటలు ఎందుకు నమ్మి మీరు మోసపోతారు, మీరు మమ్మల్ని నమ్మారనుకో, మీరు మాతో పాటుకు వస్తే మీకు మంచి మంచి ద్రాక్షాడలు, ద్రాక్షకాయలు, సుఖభరితమైన జీవితము, మంచి నీళ్లు, సౌఖ్యమైన జీవితం మీకు ఉంటుంది. మీరు హిజ్కియా మాటలు వింటే మీరు నాశనం అయిపోతారు. ఈ ప్రజలు ఎవరి మాట వినాలి బ్రదర్? రబ్షాకే అక్కడ నిలబడి హిజ్కియా మాటలు మీరు వినొద్దు, మమ్మల్ని వెంబడిస్తే మీకు ఆశీర్వాదము. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు రబ్షాకే, ఒకసారి చదవండి. అది 2వ రోజులు 10:31. చూసారా ఏం చెప్తున్నాడు? ఇది ఒక నిజమైన విశ్వాసికి ఒక పరీక్ష బ్రదర్. చుట్టూ శత్రువులు ముట్టేశారు. హిజ్కియా ఏమంటాడంటే మీరు భయపడొద్దు, యెహోవా మన పక్షాన ఉన్నాడు అని హిజ్కియా చెప్తున్నాడు. దేవుడు ఉన్నాడు అని చెప్తున్నాడు హిజ్కియా. కానీ శత్రువు రాజు ఏం చెప్తున్నాడు? మీరు హిజ్కియా మాటలు నమ్మొద్దు, మా మాటలు నమ్మితే ఏమవుతుంది, మీకు నాతో సంధి చేసుకొని నా యొద్దకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలములను, తన అంజూరపు చెట్టు ఫలములను తినుచు బావి నీళ్లు త్రాగుచూ ఉంటారు, మీరు సంతోషంగా ఉంటారు. యెహోవా మీకు సహాయం చేస్తాడంటే మీరు ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ఏం చేయాలి బ్రదర్? ఎవరు మాట నమ్మాలి ఇప్పుడు వీళ్ళు? ఇక్కడ నిలబడి రాజు బ్రదర్ ఏమో 2వ రాడు జరిగింది, యెహోవా యేసుక్రీస్తుగా వచ్చాడని చెప్తున్నారు. అక్కడ క్రైస్తవులు అక్కడ నిలబడి అసలు 2వ రాడు ఎక్కడ జరిగిందండి, మీరు ఎందుకు నమ్ముతారండి, మీరు అది నమ్మొద్దు, మీరు అది నమ్మితే నరకానికి పోతారని అక్కడ సన్హరీబ్ చెప్తున్నాడు. ఇక్కడ క్రీస్తు థామస్ చెప్తున్నారు. ఇక్కడ 2వ రాడు జరిగింది, బ్రహ్మం పేరులో దేవుడు వచ్చారు, అదే మీకు కొత్త పేరు, మీరు భయపడొద్దు, మీకు మరణం లేదు, మీకు వ్యాధులు లేవు, మీకు దుఃఖం లేదు అని ఇక్కడ 7th ఏంజెల్ చెప్తున్నాడు. ఇక్కడ అటు పక్కన వాళ్ళేమో అష్షూరు రాజులు, సన్హరీబు, రబ్షాకే, యెహోవాకు శత్రువులు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు వాళ్ళ మాటలు నమ్మొద్దు, మీరు వాళ్ళ మాటలు నమ్మొద్దు. ఇప్పుడు ఏం చేయాలి బ్రదర్? మనం ఇక్కడ ఏడదూత మాట నమ్మాలా, అక్కడ అష్షూరు రాజు మాటలు నమ్మాలా మనం? ఇక్కడ యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు. ఆమేన్. చుట్టూ ఎంతమంది శత్రువులు మన చుట్టూ ఉన్న మనకు లెక్క కాదు. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, మనతో ఉన్నాడు ఆయన. వాళ్ళు హిజ్కియాతోనే ఉన్నారు. వాళ్ళు అష్షూరు రాజులు వచ్చి ఎంత భయపెట్టినా, అష్షూరు రాజులు వచ్చి ఎంతగా కలవరపరిచినా, అంతేకాకుండా వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవతల పేర్లు చెప్పారు. చూడండి మీరు ఒకసారి అక్కడ 32 చదవండి ఒకసారి. మేము తీసుకెళ్తే మేము ఎక్కడ పెడతామని చెప్తున్నాడు ఆయన. తేనె ఉంటుంది, ఒలివను తైలం ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళి పెడతాం, సుఖంగా ఉంటారు, అచ్చట మీరు సుఖంగా ఉందరు. కావున యెహోవా మిమ్మల్ని విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించే మాటలను వినవద్దు. ఆయా జనముల దేవతలలో ఏదైనాను తమ దేశమును అష్షూరు రాజు చేతిలో నుంచి విడిపించినా హమాతు దేవతలు ఏమయ్యను, అర్పదు దేవతలు ఏమయ్యను, సెపర్వయము దేవతలు ఏమయ్యను, హేనా హెవ్వా అని వారి దేవతలు ఏమయ్యను, షోమ్రోన్ దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోను విడిపించినా యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించినట్టుకు ఆయా దేశముల దేవతలలో ఏదైనాను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పాను. అయితే అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దని రాజు సెలవిచ్చిండుట చేత జనులు ఎంత మాత్రమును ప్రత్యుత్తరం ఇయ్యక ఊరకుండిరి. అసలు సమాధానం కూడా చెప్పలేదు, వాళ్ళకి సమాధానం కూడా చెప్పలేదు. ఏమన్నాడు తెలుసా? మీ దేవుడు మిమ్మల్ని కాపాడతాడా? మేము ఎన్ని దేశాలను స్వాధీనపరుచుకుంటూ వస్తున్నాం. అరేంటి బ్రదర్, ఎన్ని దేశాలు మేము స్వాధీనపరుచుకుంటూ వస్తున్నాం.
ఆ దేశంలో ఉన్న ఆ దేవతలు మమ్మల్ని ఆపగలిగారా? సిఎస్ఐ మాకు బానిస అయిందా లేదా? పెంతెకొస్తు మాకు బానిస అయిందా లేదా? ఆర్సిఎం మా చేతిలో ఉందా లేదా? బ్యాప్టిస్టు మా చేతిలో ఉందా లేదా? ఇవన్నీ మా చేతిలో ఉన్నాయి. మీరు చెబుతున్నటువంటి క్రీస్తు బెండము మిమ్మల్ని మీ చేతిలో మా చేతిలో పడకుండా మిమ్మల్ని ఆపగలుగుతాడా? అది జరుగుద్దా అని అంటే జనులలో ఒక్కరు కూడా మాట్లాడలేదండి. కారణము అక్కడ రాజు ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. అది దేవుని ప్రజల యొక్క నిబద్ధత బ్రదర్, విశ్వాసం. అది ఆ మాటకు లోబడ్డారు. వాళ్ళు భయపెట్టారు. మా దగ్గరికి వస్తే మీకు సుఖం ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది, ద్రాక్ష చెట్లు ఉంటాయి, ఒలివ తైలం ఉంటుంది, సుఖంగా జీవిస్తారు, బావిలో నీళ్లు తాగుతారు, మీరు మాతో రండి, బయటకు వచ్చేయండి అని చెబుతుంటే భయపడలేదు. ఇంకా ముందుకు వచ్చి ఆయన ఏం చెప్తుంటే ఆయా దేశాల్లో ఉన్న దేవతలు ఉన్నాయి. ఆ దేవతలు ఎవరైనా మమ్మల్ని అడ్డుకున్నారా? ఏ దేవుడు మమ్మల్ని అడ్డుకోలేదు. మరి మీ దేవుడిని యెహోవా మమ్మల్ని అడ్డుకుంటాడా అని మీరు అనుకుంటున్నారా? ఆ మాట చెప్పి రాజు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మీరు మోసపోవద్దు అని చెప్పారు. అయినా భయపడలేదు ప్రజలు, భయపడలేదు, తిరిగి ప్రత్యుత్తరం కూడా ఇవ్వలేదు. అలాంటి ప్రజల్ని కోరుకుంటున్నాడు దేవుడు. శత్రువులు ఎంత బలంగా సవాల్ విసిరినా కూడా ధైర్యంగా క్రీస్తు పక్షాన్ని నిలబడే నిజమైన విశ్వాసులు కావాలి దేవుడికి. ప్రభుకి స్తోత్రం కలగాక. వాళ్ళు అలాగే ఉన్నారు. హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు, అందరూ ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు. వాళ్ళందరూ అలాగే ఉన్నారు బ్రదర్. ఒక దూత దిగి వచ్చింది పరలోకం నుంచి, యుద్ధం చేసింది. సన్హెరీబు సిగ్గుపడి భయపడి వెళ్ళిపోయాడు. మన దేవుణ్ణి సపర్యోమి దేవతతో పోలుస్తాడా? మన దేవుణ్ణి అర్పాదు దేవతతో పోలుస్తాడా? మన దేవుణ్ణి దాగోని దేవతతో పోలుస్తాడా? ఏమైంది దాగోని దేవత? ఏమైంది బ్రదర్? దాగోని దేవత మనసు ముందు బొక్క బార్ల పడిపోయింది. మన దేవుని ముందు ఎవరైనా సాగిలపడాల్సిందే. అదే చెప్పాడు హిజ్కియా. సన్హెరీబు అతని యొక్క అనుచరుడు రెబ్షాకే ఎంత చెప్పినా కూడా ఆ ప్రజలు భయపడలేదు. మా దేవుడు రక్షించగల సమర్థుడు. వాళ్ళెవరు భయపడలేదు. దూత దిగొచ్చింది, వాళ్ళ కష్టం కూడా లేదు. దూత దిగొచ్చింది, యుద్ధం చేసింది, వాళ్ళని తరి అవతల పడేసింది. బైబిల్లో రాయబడింది, సన్హెరీబు అవమానముతో అక్కడి నుంచి వెనుదిరిగెను, వెళ్ళిపోయాడు. అవును బ్రదర్, మీ తరపున యుద్ధం చేయడానికే పరలోకం నుంచి భూలోకానికి దిగివచ్చాడు ఆయన. ఆయన దిగివచ్చి ఒక పాదం భూమి మీద, మరొక పాదం సముద్రం మీద మోపి సింహం వల్ల ఏర్పడించాడు ఆయన. ఆ వాక్యం ముందు ఎవ్వరూ నిలబడలేరు బ్రదర్. నువ్వు చేయాల్సిన పనిలేదు యుద్ధము. ఆ దూత వచ్చింది యుద్ధం చేయడానికి. హల్లెలూయా, ప్రభుకి స్తోత్రం కలుగుగాక. కానీ ఇప్పటి వరకు ఏ రోమా సామ్రాజ్యం అయితే యేసుని నమ్మొద్దు, యేసుని వెంబడించొద్దు, క్రైస్తవులుగా మీరు మారొద్దు అని ఏ రోమా సామ్రాజ్యం అయితే మరి పరిశుద్ధులను చంపిందో, హతసాక్షులను చేసిందో, ఆ రోమా సంఘమే ఇప్పుడు ఎవరినైతే చంపిందో అగతాని, మదర్ తెరీసాని, మిగతా పరిశుద్ధులందరిని, మరియని, యోసేపుని, వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి మధ్యవర్తులుగా పెట్టి ఏం చేస్తుందంటే ఆరాధించమని చెబుతుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ దేవతల నుంచి ఇక్కడ పెడితే ఇప్పుడు ఎవరు నమ్ముతారు బ్రదర్? మీరు దాగోని దేవత రూపం ఎలా ఉంటుంది? సగం మనిషి సగం చేప, దాగోని రూపం. అష్టరుత్ దేవత ఎవరు? సంతానోత్పత్తి దేవత, స్త్రీలాకాంక్షిత దేవత. అష్టరుత్ దేవత అంటే బయలుదేవత, కనాన దేవుడు. ఏ దేశానికి ఆ దేవత, ఏ జాతికి ఆ దేవత ఉంది. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి దానిపైన ఉన్న ఒకే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మనం పట్టుకున్నాం. ప్రభుకి స్తోత్రం కలుగాక. వాడు ఏ రూపంలో వచ్చినా మనం వాడిని తరిమేస్తాం. వాడు మన ముందు వాడు ఆటలు సాగవు. కారణం ఏంటి అంటే ఏ దేవుడైతే ఈ వాక్యాన్ని బయలుపరిచాడో ఆ దేవుడే మనలో ఉన్నారు. కాబట్టి మనకి ఎదురుగా నిలబడి మాట్లాడేది ఎవరు? ఆ వాక్యం ఏంటి, అది ఏమై ఉంది మనం స్పష్టంగా చూడగలుగుతాం. హల్లెలూయా. టైం ఎంత అయింది బ్రదర్? అందరూ నా ఇంకా ఆకలిగా చూస్తున్నారు. 2 అయిందా? సరే. ఎప్పుడైతే హిజ్కియా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడో యెహోవా దూత వచ్చింది, యుద్ధం చేసేది. ఆ అషూరు రాజుని బయటికి తరిమి వేసింది. అషూరు రాజు అవమానంతో వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఎవరైతే యెహోవా పక్షం నిలబడి ఉంటారో వారి పక్షాన యుద్ధం చేయడానికి ప్రభు యొక్క దూత ఈ లోకానికి దిగి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరులారా, పితరులు ఎరుగని దేవత మన మధ్యలో మానవ శరీరంలో తిరుగుతుంది. ఇప్పుడు వాడు విగ్రహాలు ప్రతిమ రూపంలోకి వచ్చాడు. కానీ ఇప్పుడు వాడు ఎలా వచ్చాడంటే తనను తాను హెచ్చించుకొనుచు. ఎందుకంటే అతను హెచ్చించుకోవాలంటే ఎక్కువ విశ్వాసం ఉన్న ప్రజలు తన వైపు ఉండాలి. ఎక్కువ ఏదైతే నమ్ముతున్నారో వారందరూ కూడా తనతో ఉండాలి. అందుకోసమే ఈ బైబిల్లో ఉన్న విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారందరిని మధ్యవర్తులుగా చేర్చి వాడు ఏం చేశాడంటే ఆ మధ్యవర్తులకి వాళ్ళు పరిశుద్ధులని, ధన్యులని, ఇతర బిరుదులు వాళ్ళకి అలంకరింపజేసి స్వర్గరాణి, దైవదూత, సంరక్షకుడు ఏంటట. ఈ యొక్క యోసేపు కూడా లోక సంరక్షకుడు. యేసుక్రీస్తుని ఎలాగైతే రక్షించాడో అలాగే యోసేపు కూడా మనం ప్రార్థన చేస్తే మన కుటుంబంలో కావాల్సిన ప్రతి అక్కర మనల్ని తీసుకొని మనల్ని సంరక్షిస్తాడు. యోసేపుని మధ్యవర్తిగా పెట్టారు, మరియను మధ్యవర్తిగా పెట్టారు, మదర్ తెరెసాని మధ్యవర్తిగా పెట్టారు, అగతని మధ్యవర్తిగా పెట్టారు. చూడండి, చాలా భయంకరమైన కార్యాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే మన చుట్టూ జరుగుతున్నాయి. అగత మధ్యవర్తిగా పెట్టారు. బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గాలంటే అగతాన్ని మధ్యవర్తిగా పెట్టి ప్రార్థించాలి. భూకంపాలు, అగ్ని పర్వతాలు, భయంకరమైన అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా తగ్గాలంటే అగత ఉండాలండి మధ్యవర్తిగా. ఎందుకంటే అగత చనిపోయిన తర్వాత ఆ దగ్గరలో ఉన్న ఎట్నా అనే ఒక అగ్నిపర్వతం పేలింది. ఎట్నా అనే ఒక అగ్నిపర్వతం పేలి ఆ లావా కటానియా నగరం మీదకి వచ్చేసింది. ఏదైతే అగత జీవించిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతం మీదకి వచ్చేసింది. ఆ లావా వరద వలె వచ్చేసింది. ప్రజలందరూ చాలామంది దాంట్లో చనిపోయారు. మిగిలిన వాళ్ళు ఏమైపోయారంటే అగత సమాధి మీద ఉన్న ఒక క్లాత్ని తీసుకుని వచ్చి ఆ లావాకి అడ్డంగా వేస్తే ఆగిపోయింది. అక్కడ ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకున్న అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా తగ్గిపోవాలంటే ఎవరిని మధ్యవర్తి పెట్టాలి? చంపింది ఎవరు? అసలు చంపింది నువ్వే. ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధులు, సెయింట్ అని వాళ్ళకి హోదా కల్పించి వాళ్ళ మధ్యవర్తిగా, దైవత్వ హోదా ఇచ్చి మధ్యవర్తిగా పెట్టి ప్రజలందరినీ మరలా మభ్య పెట్టి నీ వైపు తిప్పుకునేది కూడా నువ్వే. లోకాన్ని తిప్పుకుంటావు, పెండ్లి కుమార్తెను మాత్రం తిప్పుకోలేవు. నువ్వు పెండ్లి కుమార్తె నీ మాయ మాటలకు మోసపోదు, నీ యొక్క విశ్వాసానికి లొంగదు, నీ యొక్క బెదిరింపులకి అసలు లొంగదు. ఈ సమయంలో వాడు అత్యాగ్రహంగా పొందబోతున్నాడు ఇప్పుడు వాడు. ఎందుకంటే వాడు ఆల్రెడీ వేసిన పునాది అంతా కూడా జరిగిపోతూ వచ్చింది. అందుకోసం దానియేలు 11వ అధ్యాయంలో చూడండి ఒకసారి. దానియేలు 11వ అధ్యాయంలో ముప్పై 37వ వచనంలో అతడు అందరికంటే ఎక్కువగా తనను తాను హెచ్చించుకున్నాను గనుక తన పితరుల దేవతలను లక్ష్య పెట్టాడు, మరియు స్త్రీల కాంక్షిత దేవతనే గాని ఏ దేవతను గాని లక్ష్య పెట్టాడు. అతడు తన పితరులు ఎరిగిన దేవతను అనగా ప్రాకారములు గల దేవతను వారి దేవతకు మారుగా కనపరచును. పితరులు ఎరిగిన దేవతను ప్రతిష్ఠిస్తాడు. ఒకవేళ మనం పితరుల దగ్గరికి వెళ్ళి, సొదొమలోకి వెళ్ళి లేదా ఇతర కాలాల్లోకి వెళ్ళి మనం దేవతల గురించి మాట్లాడితే వాళ్ళు ఏ పేరు చెప్తారు? దాగోను, అస్తారోతు, బయలు, అర్పదు, తమ్మజు, ద్యుపతి, బృహస్పతి, వీళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళు. కానీ ఈ పేరు ఎవరికి తెలీదు. ఇప్పుడు వీళ్ళు ఆరాధించేటువంటి ఈ దేవత ఎవరికి కూడా తెలియదు. ఈ దేవతను ఎందుకు పెట్టాడు అర్థమవుతుందా మీకు? చూడండి 37లో ఏం చెప్తున్నాడు అక్కడ. అతడు అందరికంటే ఎక్కువగా తన్ను తాను హెచ్చించుకోవాలి, తను తాను గణపరుచుకోవాలంటే ఏం చేయాలి? జనం అవసరం. జనం అతను నమ్మాలి. జనుల యొక్క హృదయాన్ని తన వైపు తిప్పుకోవాలి కాబట్టి పాత దేవతలు తీసుకొచ్చి పెడితే ఎవరు నమ్మరు. అందుకోసమే కొత్త దేవత కావాలి. మొన్న బ్రదర్ ఎవరికి? రోమా సామ్రాజ్యము రోమా సంఘంగా మారింది. రోమా రాజు రోమా పోపుగా మారాడు. ఈ రోమా పోపుగా మారినటువంటి ఈ అంత్యక్రీస్తుకి, ఈ పోపుకి, ఈ మహావేషకి ఎవరు కావాలంటే కొత్త దేవత కావాలి.
అందుకోసమే అవతారం ఎత్తాడు. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో పెద్ద పెద్ద గోపురాలు కట్టించాడు, ప్రాకారాలు కట్టించాడు. చూడండి అక్కడ దానిలో ముందే చెప్పాడు. అక్కడ చూడండి, అతడు తన పితరులు ఎరుగని దేవతను అనగా ప్రాకారముల దేవతను వారి దేవతకు మారుగా గణపరచును. బంగారును వెండిని విలువగల రాళ్లను మనోహరమైన వస్తువులను అర్పించి ఆ దేవతను గణపరచును. ఇంకో వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఈ మరియకి వాళ్ళు అలంకరించే అలంకరణ వెండి, బంగారము, రత్న వజ్ర వైడూర్యాలతో ఆ విగ్రహాన్ని అలంకరించారు. దాన్ని ఒక కార్డినల్ ఏం చేస్తాడంటే కొన్ని రకాల వస్తువులు తీసి మరి కొన్ని రకాల వస్తువులు ధరింపజేస్తున్నాడు. ఈ మరియ విగ్రహానికి వెండి మొత్తం అసలు విగ్రహంలా లేదు, తల మాత్రమే కనబడుతుంది. ఆ మరియ విగ్రహానికి ఏం పెట్టాడు? తల మాత్రమే కనబడుతుంది, మొత్తం ఒళ్ళంతా ఏముంది? దండలు, బంగారపు దండలు, వజ్రాలు, వైడూర్యాలు, వెండితో చేసినటువంటి ఆభరణాలు ధరింపజేశాడు. ఇది ఎప్పుడో చెప్పాడు దానియేలు, ఇప్పుడు కాదు. ఈ దానియేలు చెప్పింది ఎప్పుడో, అంత్య దినాల్లో జరగబోయే సంభవాలు దానియేలు చెప్పింది. అందుకే మనం దానియేలుకి 70 వరకు వెళ్ళబోతున్నాం. అంత్య దినాల్లో జరగబోయే సంగతుల్ని దానియేలు అప్పుడే చూశాడు. అన్యజనుల యొక్క కాలం యొక్క ప్రారంభాన్ని దానియేలు అప్పుడే చెప్పాడు. నెబుకద్నెజరు కాలంలో క్రీస్తు పూర్వము 556వ సంవత్సరంలో 86వ సంవత్సరంలో అన్యజనుల యొక్క కాలం ప్రారంభమైంది. 4 శాఖలుగా మారింది అది. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి, 4 రకాలుగా అన్యజనుల యొక్క కాలము విభజించి చెప్పాడు ఆయన. ఎప్పుడో చెప్పాడు. అతడు ఈ విధంగా తనను తాను హెచ్చించుకోవడానికి పితరులు ఎరుగని దేవతను పెట్టి ఆమెని గోపురాలు కట్టించి వజ్రాలతో, వైడూర్యాలతో, బంగారముతో, వెండితో అలంకరించి అడవిడి చేస్తాడు బ్రదర్. అదే జరుగుతుంది, అదే చేస్తున్నాడు ఇప్పుడు. దేనికోసం అంటే తనను తాను హెచ్చించుకోవడం కోసం, తనను తాను అంత్యక్రీస్తుగా ప్రకటించుకోవడం కోసం, తనను తాను ఈ లోకాన్ని పరిపాలించేవాడిగా చెప్పుకోవడం కోసము. కథోలికులు చెప్తున్నారు ప్రపంచ శాంతి దూత ఇతడే చెప్తారు. అవును, నిజమే. ప్రపంచ శాంతి దూత ఇతడే అని బిరుదు పొందాడు. ఎందుకు అంటే ఇప్పుడు జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ దేశాల అధినేతలతో యుద్ధాన్ని వాటిని ఆపడానికి ఇతను మొదటి పాత్ర తీసుకుంటాడు. వాళ్ళతో మాట్లాడతాడు, మనం యుద్ధం చేసుకోకూడదు, మనం సహోదరులం, స్నేహితులం, మనుషులం, దేవుని బిడ్డలం అని ఇచ్చకపు మాటలు చెప్తాడు. అనేకులను తన వైపు తిప్పుకుంటాడు. అనేక రాజులు తనకు లోబడినట్లుగా చేసుకుంటాడు. ఆ యుద్ధాలు ఆపేస్తాడు, సమాధాన పరుస్తాడు. కాబట్టి అతనికి సమాధాన దూత అని పేరు పెట్టారు. ఎందుకోసం అంటే తనను తాను హెచ్చించుకోవడం కోసం, తమ పితరులు ఎరుగని దేవతను ఆధారము చేసుకుని వాళ్ళ మధ్యవర్తులుగా చేర్చి అతడు క్రీస్తుగా, ప్రవక్తగా, అభిషక్తుడిగా తనను తాను చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది ఎవరో కాదు, రోమన్ కథోలిక్ సంఘమే. మన మధ్యలోనే ఉంది. అది దూరంగా లేదు, మనం చూస్తూ ఉన్నాం ఆ సంఘాన్ని. సంఘం, నిజమైన సంఘము అవమానపడే విధంగా వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? కిందకు వచ్చిన తర్వాత ఆనంద దేశంలోకి ప్రవేశిస్తున్నాడు. వాడు ఎక్కడ ప్రవేశిస్తున్నాడు? ఆనంద దేశంలోకి ప్రవేశిస్తున్నాడు. పరిశుద్ధ ఆనందము గల పర్వతం మీదకి వస్తూ ఉన్నాడు. వాడు డేరా అక్కడ స్థాపిస్తున్నాడు. వాడికి ఆ 3.5 సంవత్సరాల్లో వాడిని అడ్డుకునేది ఏదీ లేదు. ఆనందం గల దేశానికి, పరిశుద్ధుల మధ్యలోనికి వాడు గొడవను స్థిరపరుస్తాడు వచ్చి. అంటే వాడి యొక్క పాలన ప్రారంభమవుతుంది. పితరులు ఎరిగిన దేవత, స్వర్గరాణి, ఆకాశరాణి. ఈ ఆకాశరాణికి నైవేద్యాలు అర్పించడానికి పిల్లలు కట్టెలు తెస్తున్నారు, తండ్రులు అగ్ని రాజేస్తున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు. అంటే కుటుంబం కూడా ఈ ఆకాశరాణికి పూజిస్తున్నారు. కుటుంబం కూడా ఆ మరియను పూజిస్తున్నారు. ఆ రోమన్ కథోలిక్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. ఆ రోమన్ కథోలిక్ సంఘము మహావేశ్య. 7 పట్టణాల మీద కూర్చుంది ఆ మహావేశ్య, 7 కొండల మీద. వాటికన్ సిటీ చూద్దాం. వాటికన్ సిటీ 7 పట్టణాల మీద ఎక్కడ కూర్చుంది?
7 కొండల మీద ఎక్కడ కూర్చుంది? ఇప్పుడున్న ఈ లియో దాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాడు? లియో పాత్ర 3.5 సంవత్సరాల పరిపాలనకి స్వాధీనపరచుకోవడానికి లియో పాత్ర ఎంతవరకు ఉందో అనేది మనం చూద్దాం. బట్ ప్రియమైన సహోదరులరా, ఏ రోమా సామ్రాజ్యం అయితే క్రైస్తవులు హింసించి చంపిందో ఆ రోమా సామ్రాజ్యమే వాడు అవతారం మార్చాడు. కారణం ఏంటంటే వాడు తనను తాను హెచ్చించుకోవడం కోసము ఎవరినైతే చంపాడో వాళ్ళని పరిశుద్ధులుగా తీసుకొచ్చాడు. అగత సహోదరి అగత యొక్క శరీరాన్ని ప్రతి ఏడాది అంత దారుణంగా చంపాడు. కాబట్టి వాళ్ళ మధ్యలో వాడు మంచి బిరుదు పొందుకోవడం కోసం, మంచి పేరు పొందుకోవడం కోసం ప్రతి ఏడాది బయట తీసి బయట నుంచి సందర్శనార్థం బయట పెట్టి ఆమె కోసం ప్రత్యేక పూజలు చేసి జనం అందరికీ కూడా బహుమతులు పంచిపెడతారు. అది మర్చిపోవడం కోసం. వాళ్ళు మర్చిపోతారేమో, వాళ్ళకి తెలియదేమో, కానీ మనకు తెలుసు వాడెవడో. పరిశుద్ధుల యొక్క శరీరాలు అన్నీ కూడా ఎక్కడున్నాయి? అపోస్తుల యొక్క శరీరాలు అన్నీ ఎక్కడున్నాయి? అక్కడే ఉన్నాయి. వాడి స్వాధీనంలో ఉన్నాయి. అక్కడిచ్చాడు. వాడి స్వాధీనంలో ఉన్నాయి. పరిశుద్ధ అపోస్తుల యొక్క 12 మంది అపోస్తుల యొక్క దేహాలు వాడి స్వాధీనంలో ఉన్నాయి. ఆ దేహాలు వాడి స్వాధీనంలో ఉన్నాయి. పరిశుద్ధులందరూ శరీరాలు తీసుకుని అక్కడ పెట్టుకున్నాడు. కారణం ఏంటంటే చంపింది వాడే, వాళ్ళని మధ్యవర్తులుగా పెట్టేది వాడే, ప్రజల్ని తన వైపు తిప్పుకోవడానికి ఈ యొక్క దేహాలన్నీ కూడా వాడు వాడుకుంటున్నాడు, సాధనాలుగా వాడుకుంటున్నాడు. ఇక్కడ ఇండియాలో చనిపోయిన యొక్క తోమా శరీరం కూడా తీసుకెళ్ళిపోయారు అక్కడికి. ప్రపంచవ్యాప్తంగా అపోస్తులు ఎక్కడెక్కడ చనిపోయారో అక్కడ ఆ ప్రాంతాల నుంచి వారి యొక్క శల్యాలు ఏది దొరికితే అది, చిన్న భాగం నుంచి శరీరం భాగాలు మొత్తం వరకు తీసుకుని వెళ్ళి వాటికంలో వాళ్ళు చర్చి దాంతో సమాధులు పెట్టించారు. చర్చిలో వాళ్ళు లోపల సమాధులు పెడతారు. వాళ్ళు దానిపైన కూర్చొని ఆరాధన చేస్తారు. వాళ్ళు తెలుసా మీకు? వాళ్ళు పరిశుద్ధుల యొక్క శరీరం ఎక్కడో తెలుసా? చర్చిలోనే పెడతారు తీసుకొచ్చి. అతను పరిశుద్ధుడు, ఒక కార్డినల్ లేదా ఒక బిషప్ లేదా ఒక పేరు పొందిన ఒక ఫాదర్ అనుకోండి, ఏం చేస్తారంటే చనిపోయాడు అనుకోండి, తీసుకొచ్చి చర్చిలో అంతలా ఓపెన్ చేసేసి ఆ బాక్స్ దాంట్లో పెట్టేసి దానిపై టైల్స్ చేస్తారు. అక్కడే కూర్చొని ప్రార్థన చేస్తారు. కారణం ఏంటంటే వాళ్ళు పరిశుద్ధులు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు మార్చాడు. ఎందుకంటే వాడు తనను తాను హెచ్చించుకోవడం కోసం మార్చాడు. తన పితరులు ఎరుగని దేవతలను తెచ్చి మధ్యలో పెట్టాడు. ఇంతకుముందు బైబిల్లో మనం ఎవరైనా పేర్లు తెచ్చి బైబిల్లో పెట్టాడు, ఆరాధనలో పెట్టాడు. మోసం చేయాలని చూస్తున్నాడు. కానీ పెళ్లి కుమార్తెని ఎవ్వరూ మోసం చేయలేరు. హిజ్కియా చెప్పినట్లుగా వారి సహాయం కంటే మనం పొందే సహాయమే ఎక్కువ. ఆమేన్. కాబట్టి మన చుట్టూ ఎంతమంది శత్రువులు వాడు ఎన్ని రూపాల్లో వచ్చి మన చుట్టూ ఆవరించినా మనకు రావాల్సిన నీటి కాలువల్ని, ఓటని వాడు ఆపాలని ప్రయత్నం చేసిన యెహోవా మన పక్షాన ఉన్నాడు. మన పక్షాన్ని యుద్ధం చేయడానికి పరలోకం నుంచి దూత దిగి వచ్చింది ఈ లోకానికి. ఆమేన్. కాబట్టి ప్రియమైన సహోదరులారా, విశ్వాసంతో ఉండండి. దేవుడు ఇచ్చిన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ముఖ్యంగా భోజనాలు అయిపోయిన తర్వాత సంఘం మందిరాన్ని బాగు చేయడానికి, శుభ్రం చేయడానికి వారం ఒకరికి ఇబ్బంది అవుతుంది. కొంచెం మిగిలినంతా కూడా చేస్తే ఒకళ్ళు ఇద్దరున్నా లోపల తుడుస్తాడానికి వాళ్ళు సింపుల్గా ఉంటుంది. మీరందరూ కూడా భోజనం చేస్తున్నారు, కాసేపు కూర్చొని వెళ్ళిపోతున్నారు. కానీ శనివారం నాడు ఇది శుభ్రం చేయడానికి ఇద్దరే ఉంటున్నారు. ఇక్కడ ఇప్పుడు చాలా కష్టమైపోతుంది. కాబట్టి అందరూ కూడా భోజనం అయిపోయిన తర్వాత పైన చాలా చిరాగ్గా ఉంది, బాల్కనీ ఉంది, మిగతా అంతా కూడా మనం శుభ్రం చేసుకోవాల్సింది మనమే. కాబట్టి శనివారం ఎలాగో రాలేదు, మీరు అందరూ దూరంలో ఉన్నారు. కాబట్టి దగ్గరగా ఉన్న సహోదరులకి తక్కువగా ఉండే విధంగా ప్రయత్నం చేయండి. భోజనం చేసిన తర్వాత కొద్దిగా మందిర పనుల్లో మీరు సహకరించండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడు మా దేవ, మీకే వందనాలు. ఈ సమయంలో మా ప్రభువా, మరి పరిశుద్ధ గ్రంథము నుండి, పలుకబడిన వాక్యము నుండి, చరిత్రలో నుండి కొన్ని విషయాలను మేము పంచుకున్నాం మా ప్రభువా. సాతాను తెల్ల ప్రవక్తల పేర్లతో, పాస్టర్ల పేరుతో, స్వార్థికుల పేరుతో
బోధకుల పేరుతో వాడు సంఘంలో కూర్చొని విశ్వాసుల్ని మోసం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మీరు చెప్పారు సాధ్యమైతే మోసం చేయగలడు, కానీ మమ్మల్ని మోసం చేయడం వాడికి సాధ్యం కాదు. కాబట్టి మా ప్రభు వాడు ఎక్కడ ఎలా కదలాడుతున్నాడో మేము చూడగలిగే మాకు పక్షిరాజు యొక్క కనులు మాకు ఇచ్చిన దేవుడా మీకే స్తోత్రములు. ఏ రోమా సంఘమైతే క్రైస్తవులను హింసించిందో, రోమా సంఘం వెనుక సాతాను నుండి ఏ రోమా సామ్రాజ్యం అయితే క్రైస్తవుల్ని చంపిందో లక్షల మందిని, ఇప్పుడు ఆ రోమా సంఘం సామ్రాజ్యము సంఘముగా మారి వాళ్ళు పునీతులు, వాళ్ళు పరిశుద్ధులు, వాళ్ళు ఆరాధికులు, వాళ్ళు మధ్యవర్తులు అని చెప్పి విశ్వాసుల్ని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వారి విగ్రహాలని వాడవాడలో లేపుతున్నాడు. వారికి బంగారముతో వెండితో వివిధ రకాల ఆభరణాలతో వాడు ధరింపజేస్తున్నాడు. ఇదిగో ఇదే మీ దేవత అని చెప్తున్నాడు. తెలియని గ్రుడ్డి ప్రజలు ఆ యొక్క అమాయకత్వంతో ఆకాశరాణికి, స్వర్గరాణికి దైవదూతగా పేరు మార్చి ఆరాధన చేస్తూ ఉన్నారు. క్రైస్తవుల ఆరాధనలో కథోలిక్ బలిపీఠం వెనుకున్న దెయ్యానికి వెళ్తా ఉన్నాయి. దెయ్యము క్రీస్తుగా తను బయలుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది, నటిస్తూ ఉంది, ప్రవక్తగా నటిస్తూ ఉంది, బోధకుడిగా నటిస్తూ ఉంది, కాపరిగా నటిస్తూ ఉంది. కానీ మా ప్రభువా మా కొరకు ఒక దూతను పంపించిన దేవుడు స్తోత్రములు. ఏది మంచి ఏది చెడు అని వేరుపరిచే ఒక నిజమైన దూత మా మధ్యకు వచ్చాడు. మాకు మంచి వర్తమానాన్ని బోధించాడు. సింహవాలే ఆర్భటించాడు ఆయన. 7 ఉరుములకి రహస్యాన్ని మాకు ఇచ్చారు. 7వ ముద్ర యొక్క మర్మాన్ని మాకు బయలుపరిచాడు. మేము ఎక్కడి వారమో, మేము ఏమై ఉన్నామో, మా ఆత్మీయ మరుపునంతా పోగొట్టి మా పూర్వ స్థితిని అంతా కూడా మరి తిరిగి మరల మేము పొందుకునే విధంగా మమ్మల్ని రూపుదిద్దాడు మా ప్రభువా. మేము నాసిక రంధ్రములో జీవ వాయువు కలిగినటువంటి ప్రజలము. మమ్మల్ని సాతాను ఏమార్చలేదు. మా పితరుడైన ఆదాముని వాడు ఏమార్చలేకపోయాడు, వాడు మమ్మల్ని కూడా ఏమార్చలేడు. కాబట్టి ప్రభు ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి, వాక్యము ప్రభు ఎలా కదులుతుందో, ఎలా మాట్లాడుతుందో దాని ప్రకారంగా మేము మా జీవితాలను కట్టుకొని ముందుకు వెళ్ళడానికి మీరే సహాయం దయచేయమని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, పెండ్లి కుమారుడిగా మా మధ్యగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ప్రార్థనలను అడిగి పొందుకున్నాం మా ప్రభువా. ఆమేన్. Christ Benham never fails. Christ Benham never fails. Christ Benham never fails. Hallelujah. Christ Benham never fails. He's coming very soon. He's coming very soon. He's coming very soon in thee. Hallelujah, hallelujah. He's coming very soon in thee. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, అంతరంగ సమస్తమైన పరిశ్రమను సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, మా ప్రభువును విమోచకుడైన క్రీస్తు బిడ్డం చేసిన ఉపకారములు దేన్ని మరువకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు బిడ్డ కృప ఇప్పుడు ఎల్లప్పుడూ అతి అతి త్వరలో ఆయనను ముఖాముఖిగా దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడయండి మనల్ని నడిపించును గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బిడ్డ జీవము గల దేవుడు, ఆయన నామము మహిమగల నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిశ్చయముగా నెరవేర్చబడును. ఆకాశము భూమి కదిలింపబడును కానీ క్రీస్తు బిడ్డ వాక్యము గదించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషంగాను మార్చున్నాడు. ఆయన ఒక్కరికే, క్రీస్తు బిడ్డ ఒక్కరికే సకల స్తుతి, ఘనత, మహిమ, స్తోత్రము, ఆరాధన, ప్రభుత్వము, రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉండునుగాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బిడ్డ ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరి హృదయము భయముతో పీడింపబడి, ప్రతి ఒక్కరూ భయముతో మోకరిల్లి, ప్రతి ఒక్కరి నాలుక
క్రీస్తు బ్రణమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు సహోదరులారా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.